మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు చైతన్య, మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫ్యాకల్టీ. నారాయణ డిఎస్సి వారు ఆన్లైన్లో నిర్వహిస్తున్నటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో సంఖ్యామానంలో మొదటి టెస్ట్గా మనం కండక్ట్ చేసుకున్నటువంటి దశాంశమానం, స్థాన విలువలు, సహజ విలువలు, సంఖ్యలను ఏర్పరచడం అనే అంశాలకు సంబంధించినటువంటి 20 ప్రశ్నలను ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దాంట్లో మొదటి ప్రశ్నను పరిశీలిస్తే, క్రింది వాటిలో హార్డే సంబంధించినది, హార్డే అనే ఒక గణిత శాస్త్రవేత్త సంబంధించినటువంటి నిర్వచనం అని దాని అర్థం. హార్డేకు సంబంధించినది అన్నాడు. 4 నిర్వచనాలు ఇచ్చున్నాడు చూడండి. సో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ పరిశీలిస్తే మీరు అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు. చూడండి, అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కార్లైల్. హార్డే కాదు, కార్లైల్ అనే వ్యక్తి చెప్పాడు అన్నమాట. ఓకేనా? అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు అని వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరండి? కార్లైల్. రెండో ఆప్షన్ పరిశీలిస్తే, సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు, మేధస్సుకు సాక్ష్యాలు, అవి మానవ జాతికి మాత్రమే పరిమితమని వ్యాఖ్యానించిన వ్యక్తి బాల్టిక్. బాల్టిక్ ఇక్కడ కూడా హార్డేకి సంబంధించిన నిర్వచనం కాదు, ఇది బాల్టిక్ సంబంధించిన నిర్వచనం. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు, అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అన్నాడు. తర్వాత మూడో నిర్వచనాన్ని పరిశీలిస్తే జాగ్రత్తగా, సున్నాను కనుగొని గణితానికి చుక్కానిని బిగించిన వారు భారతీయులు. అంటే గణితానికి ఒక స్ట్రెంత్ తీసుకొచ్చిన వాళ్ళు సున్నాను కనుక్కోవడం ద్వారా భారతీయులు అని వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి హార్డే. అంటే హార్డే యొక్క నిర్వచనం దేనికి సంబంధించింది? సున్నాకు సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోండి. అంకెల గురించి చెప్పింది కార్లైల్ ఒక్కడే, కార్లైల్ ఒక్కడే. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు, మానవ జాతికి మాత్రమే పరిమితం అన్నవాడు బాల్టిక్. సున్నాకు సంబంధించిన నిర్వచనం ఇచ్చింది హార్డే. సున్నాను కనుగొని గణితానికి చుక్కానిని బిగించారు భారతీయులు అన్నాడు. సో హార్డేకి సంబంధించింది ఏదంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్. దానిలోపలి ఫోర్త్ కూడా చూసేద్దాం. ఎక్కడ సంఖ్య కలదో అక్కడ లయ కలదు అన్నాడు. ఎక్కడ సంఖ్య కలదు అక్కడ లయ కలదు అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పైథాగరస్. పైథాగరస్. ఎక్కడ సంఖ్య కలదో అక్కడ లయ, రిథం ఉంటుంది, నంబర్ ఉన్న దగ్గర రిథం ఉంటుంది అన్న వ్యక్తి పైథాగరస్. ఈ పైథాగరస్ ఇంకొకటి కూడా చెప్పాడు, సంఖ్యలే విశ్వశాసనకర్తలు. ఇక్కడ ఇవ్వలేదు కానీ సంఖ్యలే విశ్వశాసనకర్తలు అనే నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కూడా పైథాగరస్. సార్ ఇవాళ కంటెంట్లు ఎక్కడ ఉన్నాయి సార్? కొత్తగా మన డిఎడ్ మెథడాలజీలో మనకు ప్రతి చాప్టర్ కు సంబంధించిన సవివరమైన ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ తో సహా ఇచ్చున్నాడు. ఓకేనా? అంటే మెథడాలజీ పర్పస్ లో ఇచ్చాడు అనుకోవద్దు. ఒక చాప్టర్ ఇచ్చి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చున్నాడు. ఆ ఏరియాలో కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు ఆ శాస్త్రానికి సంబంధించి ఏమని అభిప్రాయాలు వ్యక్తం చేశారనే విషయాలు ఇచ్చాడు. వాటిని మనం తప్పనిసరిగా చదువుకోవాలి. సో చూడండి, అంకెలకు సంబంధించిన నిర్వచనం కేవలం ఇచ్చిన వ్యక్తి కార్లైల్. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలవి మానవ జాతికి మాత్రమే పరిమితం అన్నవాడు బాల్టిక్. సున్నాను కనుగొని గణితానికి చుక్కానిని బిగించింది భారతీయులు అన్నవాడు హార్డే. ఎక్కడ సంఖ్య ఉంటుందో అక్కడ లయ ఉంటుంది అన్నవాడు ఎవరంటే పైథాగరస్. సంఖ్యలే విశ్వశాసనకర్తలు అన్నవాడు కూడా పైథాగరస్. మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మరి ఈ టెస్ట్ లో సెకండ్ క్వశ్చన్ పరిశీలిస్తే, a plus 0 is equal to a, a minus 0 is equal to a into 0 is equal to 0, a divided by 0 is equal to, అక్కడ పదం జాగ్రత్తగా పరిశీలించండి, కహారము, కహారము అని పేర్కొన్నటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అడిగాడు. ఓకేనా? అని పేర్కొన్నటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ మీరు పరిశీలిస్తే బ్రహ్మగుప్తుడు ఉన్నాడు, ఆర్యభట్ట, అలాగే భాస్కరాచార్యుడు, ఓకేనా, అలాగే మహావీరాచార్యుడు. ఈ 4 గణిత శాస్త్రవేత్తలు. అసలు ఏంటి వీళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలను ఒకసారి, అసలు నియమాలు అవన్నీ, a plus 0, a minus 0, a into 0 అంటే సున్నా యొక్క నియమాలు. సున్నాకు నియమాలు ఇచ్చినటువంటి వ్యక్తులు బ్రహ్మగుప్తుడు సున్నాకు నియమాలు ఇచ్చాడు. బ్రహ్మగుప్తుడు సున్నాకు నియమాలు ఇచ్చాడు, రైట్. భాస్కరాచార్యుడు కూడా సున్నాకు నియమాలు ఇచ్చాడు, రైట్. మహావీరాచార్యుడు కూడా సున్నాకు నియమాలు ఇచ్చాడు. సార్ మరి వీళ్ళు ముగ్గురు ఆప్షన్ లో ఉన్నారు కదా, కానీ
పైన పేర్కొన్న నియమాలు ఏంటి అసలు చూద్దాం. మరి ఆర్యభట్ట సార్ ఆర్యభట్ట సున్నాకు నియమాలు ఇవ్వలేదండి. సంజ్ఞా విధానంలో సున్నాకు స్థాన విలువలు చెప్పినటువంటి వ్యక్తి. సంజ్ఞా విధానంలో సున్నకు స్థాన విలువలు చెప్పినటువంటి వ్యక్తి మాత్రమే ఆర్యభట్ట. సరే చూద్దాం. ఈ ఫస్ట్ మహావీరుడితో మొదలు పెడితే, మహావీరుడు ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కూడితే అదే సంఖ్య వస్తుంది, ఏదైనా ఒక సంఖ్యలో సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది, ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో గుణిస్తే సున్నానే వస్తుంది, సున్నాను ఏ సంఖ్యతో భాగించిన అంటే 0 డివైడెడ్ బై ఎ నంబర్, సున్నాను ఏ సంఖ్యతో భాగించిన సున్నానే వస్తుంది. అంతే కదండి, సున్నాను ఏ సంఖ్యతో భాగించినా సున్నానే వస్తుందని నియమాలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహావీరుడు. అడిగింది ఆ ప్రశ్న కాదు కదా. ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో భాగిస్తే కహారం అని చెప్పింది ఎవరు అన్నాడు. సో కాబట్టి మహావీరుడు మన ఆన్సర్ కాదు. రైట్. మరి భాస్కరాచార్యుడు ఒకసారి పరిశీలిద్దాం. భాస్కరాచార్యుడు ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కూడితే అదే సంఖ్య వస్తుంది. సార్ అదే రూల్ కదా సార్. మొదటి 3 రూల్స్ కామన్. ఏదైనా ఒక సంఖ్యలో నుంచి సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది, ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో గుణిస్తే సున్నానే వస్తుంది, ఏ సంఖ్యనైనా సున్నాతో భాగిస్తే వచ్చే ఫలితము ఇన్ఫినిటీ అనే ఫలితాన్ని కహారము అని పేర్కొన్నటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు. మన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే అప్పుడు భాస్కరాచార్యుడు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే భాస్కరాచార్యుడు మన క్వశ్చన్ ఆన్సర్. మరి ఇక్కడ బ్రహ్మగుప్తుడు ఏం చేశాడు? నియమాలు వచ్చాడన్నాం కదా. ఎస్, ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కూడితే అదే సంఖ్య వస్తుంది, ఏదైనా ఒక సంఖ్యలో సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది, ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో గుణిస్తే సున్నానే వస్తుంది, ఏ సంఖ్యనైనా సున్నాతో భాగిస్తే వచ్చే ఫలితాన్ని అనంతమనే పేర్కొన్నాడు. కహారం అనే పదాన్ని వాడలేదు. కహారం అనే పేరుతో పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరిని మాత్రమే మన ప్రశ్న. నీట్ గా టెక్స్ట్ బుక్ లో ఉందండి ఇది కూడా, కాబట్టి అదే చెప్తున్నాను. కహారము అనే పేరుతో భాస్కరాచార్యుడు చెప్పాడు. సున్నా అంటే సున్నాకు నియమాలు ఇచ్చింది ఎవరెవరు? మహావీరాచార్యులు, భాస్కరాచార్యులు, బ్రహ్మగుప్తుడు. కానీ కహారం a/0 కహారంగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే మాత్రం భాస్కరాచార్యుడు అని చెప్తాం. మరి ఆర్యభట్ట మళ్ళీ చెప్తున్నాను, సంజ్ఞా విధానంలో సున్నాకు స్థాన విలువలు చెప్పిన వ్యక్తి మాత్రమే ఆర్యభట్ట. థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, గణిత శాస్త్రవేత్తలు వారికి సంబంధించిన పరిశోధన లేదా కృషిని జతపరచమంటున్నాడు. సో మొదటగా పరిశోధన నుంచి చూసుకుంటూ వద్దాం. శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్న పరిశోధన చూస్తూ వద్దాం. మొదటి పరిశోధన, 2 13 అంకెల సంఖ్యలను లబ్ధం చేసి కేవలం 28 సెకండ్ల కాలంలో చెప్పగలిగినటువంటి వ్యక్తి యొక్క పరిశోధన గురించి ఇచ్చాడు. మొదట 2 13 అంకెల సంఖ్యను లబ్ధం చేసి కేవలం 28 సెకండ్ల కాలంలో వేగంగా చెప్పిన వ్యక్తి ఎవరు? శకుంతల. ఆలోచించి గణనలు చేసేటటువంటి ఒక మానవ యంత్రం ఆమె శకుంతలాదేవి గారు. 2 13 అంకెల సంఖ్యలను లబ్ధం చేసి కేవలం 28 సెకండ్ల కాలంలో ఆమె సమాధానం చెప్పింది. అందుకే ఆమెను మనం హ్యూమన్ కంప్యూటర్ గా కూడా పిలుస్తుంటాం. ఓకేనా, హ్యూమన్ కంప్యూటర్ గా కూడా పిలువబడేటటువంటి వ్యక్తి ఎవరు అంటే శకుంతలాదేవి. 1982వ సంవత్సరంలో ఈమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఆమె పేరు ఎక్కింది. గిన్నీస్ బుక్ లో కూడా ఆమె స్థానం సంపాదించింది శకుంతలాదేవి గారు. ఓకేనా. సో ఇక్కడ ఆమె పరిశోధన ఏంది? ఇక్కడ 2 13 అంకెల సంఖ్యలను లబ్ధం చేసి కేవలం 28 సెకండ్ల కాలంలో చెప్పగలడం. రెండవది చూస్తే హర్షద్ నంబర్స్ అండి. ఈ హర్షద్ అసలు ఏంటి? హర్షద్ నంబర్ అంటే చూడండి జాగ్రత్తగా. ఈ హర్షద్ నంబర్స్ ని సెల్ఫ్ నంబర్స్ అని, డెమ్లో నంబర్స్ అని, ఓకేనా, కాప్రేకర్ నంబర్స్ అని, ఓకే, అదే విధంగా జనరేటెడ్ నంబర్స్ అని, ఇలా అనేక సంఖ్యలను కనుక్కున్నటువంటి గణిత శాస్త్రవేత్త దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ అంటే హర్షద్ నంబర్ ఎవరికి రిలేటెడ్ అంశం అండి? దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ కి రిలేటెడ్ అంశం. అసలు ఏంటి హర్షద్ నంబర్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ 12 ఈజ్ ఎ 2 డిజిట్ నంబర్. ఆ ఎన్ని డిజిట్ అయినా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఒక సంఖ్య తీసుకున్నా 12. ఆ సంఖ్యలో అంకెల మొత్తం 1 + 2 ఎంత? 3. ఈ 3 12ను నిశ్శేషంగా భాగిస్తుందా? ఎస్, 3 4 12 భాగిస్తుంది. కాబట్టి 12 హర్షద్ నంబర్. రైట్. 81 తీసుకో. 81 ఓకేనా. 81 లో అంకెల మొత్తం ఎంత? 8 + 1 9. ఓకేనా. 81 9తో నిశ్శేషంగా భాగించబడుతుందా? ఎస్, 9 9 81 పోతుంది. కాబట్టి 81 అక్కడ ఏమవుతుంది? హర్షద్ నంబర్. ఒక సంఖ్యలోని అంకెల మొత్తము చేత ఆ సంఖ్య కనుక నిశ్శేషంగా భాగించబడితే దాన్ని మాత్రం ఏమంటామండి?
హర్షద్ నంబర్. క్లియర్? సో హర్షద్ నంబర్ ఎవరికి రిలేటెడ్? దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హర్షద్ అనే పదానికి అర్థం జాయ్ఫుల్. ఓకేనా? హర్షద్ అంటే ఏంటంటే కూడా జాయ్ఫుల్, అంటే ఆ సంఖ్యలో చూసినప్పుడు ఆయనకు ఉత్తేజమో ఆనందమో కలగడం వల్ల దానికి ఆ పేరు పెట్టడం జరిగింది, హర్షద్ నంబర్స్ అని. సో హర్షద్ ఎవరికి రిలేటెడ్? కాప్రేకర్. మూడవ పరిశోధన పరిశీలిస్తే రూట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7, ఓకే, ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అనే ప్రశ్నకు అత్యంత వేగంగా ఎక్స్ విలువ వై విలువ కనుగొని చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త గురించి అడిగాడు. ఓకేనా? ఇది చాలా సార్లు మీరు గమనించే ఉంటారు. తన పై తరగతి విద్యార్థులు సంధించినటువంటి ప్రశ్న అయినటువంటి రూట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అనే ప్రశ్నకు అత్యంత వేగంగా x ఈజ్ ఈక్వల్ టు 9, y ఈజ్ ఈక్వల్ టు 4 అని సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేసినటువంటి ఆ బాలుడైనటువంటి మేటి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఓకేనండి? ఈ సమాధానం చెప్పిన గణిత శాస్త్రవేత్త ఎవరండి? శ్రీనివాస రామానుజన్. ఇది మనకు ఆల్రెడీ గతంలో డిఎస్సిలో మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. ప్రస్తుతం 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా ఈ విషయాన్ని మనకు ప్రస్తావించాడు. శకుంతలాదేవి గారి గురించి మనకు 3rd క్లాస్ కొత్త పుస్తకంలో ప్రస్తావించాడు. హర్షద్ నంబర్స్ 4th క్లాస్ లో ఉన్నాయి. ఓకేనా? ఇది మనకు ఈ రూట్ ఎక్స్ ప్లస్ వై అనే సమీకరణానికి సాధన రామానుజన్ చెప్పిన విషయం 9వ తరగతిలో గుర్తు చేశాడు. ఓకేనా? అంటే ఇది ఎవరి పరిశోధన? శ్రీనివాస రామానుజన్కి సంబంధించినటువంటి పరిశోధన. తర్వాత 4వ పరిశోధన పరిశీలిస్తే, ఓకేనా, అక్కడ పరిశోధనలు ఏమో 5 ఉన్నాయి, శాస్త్రవేత్తలు 4 ఉన్నారు. సో మనం జతపరచాలి కదా, ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాం అంతే. ఓకేనా? 4వది ఏంటి? స్థాన విలువల విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? స్థాన విలువల విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే భాస్కరాచార్యుడు. క్లియర్? స్థాన విలువల విధానాన్ని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు. సార్ ప్రస్తుతం పుస్తకాల్లో ఎక్కడా లేదు కదా సార్? అవునండి, ఇది 2006 డిఎస్సిలో ఇచ్చాడు. ప్రీవియస్ బిట్ గా మనం తీసుకున్నాం. 2006 డిఎస్సిలో ఇచ్చాడు. ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ లో ఎక్కడ ఈ అంశం రాయలేదు కానీ, బట్ స్థాన విలువల విధానాన్ని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు. మరి 5వ పరిశోధన మీకు ఆల్రెడీ తెలుసు, ఇదివరకే ప్రాబ్లం డిస్కస్ చేశారు. సన్న విధానంలో సున్నాకు స్థాన విలువలు చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట. క్లియర్? సో అక్కడ ఇవ్వలేదు, ఆర్యభట్ట. ఓకేనా? అంటే ఇక్కడ 13 అంకెల సంఖ్యల లబ్ధం ఎవరికి సంబంధించింది? శకుంతలాదేవి గారు. హర్షద్ నంబర్ కాప్రేకర్. ఓకేనా? ఈ సమీకరణాలు రూట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అనేది రామానుజన్. అలాగే స్థాన విలువల విధానం భాస్కరాచార్య. నెక్స్ట్ 4th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొద్దిగా మనం తప్పు పెట్టే అవకాశం ఉండేటటువంటి ప్రశ్న. క్రింది వాటిలో కాప్రేకర్ సంఖ్య ఏది అన్నాడు. కాప్రేకర్ సంఖ్య మామూలుగా 6174 ఆప్షన్ లో ఉంది. అందరూ 6174 పెట్టేస్తుంటారు కొంతమంది, అందరూ కాదు. ఏంటి ఇక్కడ 6174 ఎందుకు పెట్టకూడదంటే కాప్రేకర్ స్థిరాంకం ఏంటి? కాప్రేకర్ స్థిరాంకం ఏది అని అడిగితే 6174 పెడుతుంది. కానీ ఇక్కడ అడిగింది కాప్రేకర్ సంఖ్య. ఏంటి సార్ తేడా? కాప్రేకర్ స్థిరాంకం గురించి తేడా చెప్పాల్సినటువంటి ప్రశ్న మనకు ఆల్రెడీ ఉంది, అక్కడ చూద్దాం. కాప్రేకర్ స్థిరాంకం అంటే ఏంది పూర్తిగా, కానీ 6174ను కాప్రేకర్ స్థిరాంకం అంటారు. కాప్రేకర్ సంఖ్య ఇప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్స్ లో 55 కాప్రేకర్ సంఖ్య అండి. 55 కాప్రేకర్ సంఖ్య. ఎందుకు సార్ 55నే కాప్రేకర్ సంఖ్య అనాలా? ఎస్, 55ను స్క్వేర్ చేయండి. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే చివరిలో 5 వచ్చినటువంటి ఏ నెంబర్ కైనా స్క్వేర్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ 5 స్క్వేర్ ఎంత? 25 రాసేసుకోవడం. దాని ముందు 5 ఉంది కదా, 5 తర్వాత వచ్చే నెంబర్ ఏది? 6. 5 6 ఎంత? 30 రాసుకోవడం అంతే. ఓకేనా? చివరిలో 5 ఉంది కదా, 5 స్క్వేర్ 25. దాని ముందు ఏ నెంబర్ ఉంటాయి, దాని తర్వాత ఎవరు వస్తారో చూసి ఆ నెంబర్ని ఇంటూ చేసి రాయండి. ఓకేనా? అసలు ఓకే సార్ మాకు తెలుస్తారు ఈ స్క్వేర్ టెక్నిక్, మీరు అసలు విషయం చెప్పండి అంటారేమో. 55 స్క్వేర్ 30 25 ఎవరికైనా ఐడియా లేదేమో అని చెప్పాను. 55ను వర్గం చేస్తే 3025 కదా. అసలు ఏంటి కాప్రేకర్ సంఖ్య అంటే ఒక సంఖ్య యొక్క వర్గమును 2 భాగాలు చేసి, ఎన్ని భాగాలండి? 2 భాగాలు చేసి సంకలనము చేస్తే. సార్ 2 భాగాలు అంటే దీంట్లో ఎన్ని అంకెలు ఉంటే దాంట్లో అన్ని అంకెలు ఉండాలి సార్? అవసరం లేదు. 2 భాగాలు, దీంట్లో 3 అంకెలు, దాంట్లో 1 అంకె ఉండొచ్చు, దీంట్లో 3, దాంట్లో 1 ఉండొచ్చు, మన ఇష్టం. ఓకేనా? 2 భాగాలు చేసి యాడ్ చేస్తే, సంకలనం చేస్తే మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో అదే నెంబర్ రావాలి. ఓకేనా? అలా వస్తేనే దాన్ని ఏమనాలండి? కాప్రేకర్ సంఖ్య. సో
హియర్ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ కాపరేకర్స్ కాన్స్టెంట్ అండ్ కాపరేకర్ నంబర్. కాపరేకర్ సంఖ్యకి స్థిరాంకానికి తేడా ఉంది. ఇంకొక ఉదాహరణ చూద్దామా? అత్యంత చిన్న ఉదాహరణ 9 స్క్వేర్ తీసుకుందాం. 9 స్క్వేర్ ఎంత అండి? 81. ఓకేనా? 9 స్క్వేర్ 81 లో 8 ప్లస్ 1 ఎంతకు సమానం అవుతుంది? 9. సరిపోయిందా? నంబర్ వచ్చిందా? ఎస్. ఇంకొక ఉదాహరణ తీసుకుందామా? 45 స్క్వేర్. 45 స్క్వేర్ ఎంత? 5ను స్క్వేర్ చేస్తే 25. 4 తర్వాత వచ్చే నంబర్ 5. 4 5ల 20. 20 25 అవుతుంది. సరే, ఇక్కడ రెండు భాగాలు చేస్తే 20 ఒక భాగం, 25 ఒక భాగంగా తీసుకుంటే 20 ప్లస్ 25 కూడా ఎంత? 45. ఈ విధంగా ఒక సంఖ్యను వర్గం చేసి రెండు భాగాలు చేసి కలిపితే అదే సంఖ్య కనుక వస్తే అటువంటి సంఖ్యలను కాపరేకర్ సంఖ్యలు అంటారు. ఇక్కడ 55 కాపరేకర్ సంఖ్య, 9 కాపరేకర్ సంఖ్య, 45 కాపరేకర్ సంఖ్య. ఇది మనకు కాపరేకర్ సంఖ్య. సో 6174 అని ఎవరైనా పొరపాటు పడుంటే జాగ్రత్తగా చూడండి. కాపరేకర్ సంఖ్య మనకి ఇక్కడ 55. నెక్స్ట్ 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక గణిత ఉపాధ్యాయుడు కాపరేకర్ స్థిరాంకాన్ని వివరిస్తూ ఉదాహరణ 4951 అనే ఉదాహరణను తీసుకొని వివరిస్తున్నాడు. అంటే కాపరేకర్ స్థిరాంకం 6174 అన్నాం కదా, ఎందుకు వచ్చింది, అసలు దేనికి కాపరేకర్ స్థిరాంకం అంటారు, దాని ప్రత్యేక స్వభావం ఏంటనే విషయాన్ని వివరిస్తూ కింద కొన్ని సోపానాలు పేర్కొనండి ఏబిసి అని. కాకపోతే అవి సరైన క్రమంలో లేవంట. వాటిని మనం సరైన క్రమంలో అమర్చాలి. అసలు ఏంటి? నువ్వే రేపు ఒక గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా 4వ తరగతి విద్యార్థికి కాపరేకర్ స్థిరాంకాన్ని ఎలా వివరిస్తాం? అసలు ఏంటంటే, ఏదైనా ఒక 4 అంకెల సంఖ్య తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రశ్నలో ఉపాధ్యాయుడు తీసుకున్నటువంటి 4951 మనం తీసుకుందాం. క్లియర్? 4951 మనం తీసుకుందాం. అయితే అసలు కాపరేకర్ స్థిరాంకం అంటే ఏంటో చెప్పాలంటే, ముందుగా ఇచ్చిన సంఖ్యలోని అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్య రాయాలి. పెద్ద సంఖ్య అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ వరకు 9 5 4 1. చిన్న సంఖ్య రాయాలి 1 4 5 9 తీసివేయాలి. 11లో 9 తీసేస్తే 2. ఓకేనా? 13లో 5 తీసేస్తే 8. 13లో 5 తీస్తే 8. 4లో 4 పోతే 0 8. మరి ఈ భేదం ఎంతైతే వచ్చిందో ఆ దాంట్లో ఉన్నటువంటి అంకెలు ఉపయోగించి మళ్ళీ పెద్ద సంఖ్య 8820, మళ్ళీ చిన్న సంఖ్య 0288. ఓకేనా? మరి తీసేస్తే ఎంత? 10లో 8 పోతే 2. ఓకేనా? మళ్ళా 11లో 8 పోతే 3. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 7లో 2 పోతే 5 8 8532. మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి భేదంలోని అంకెలు ఉపయోగించి మళ్ళీ పెద్ద సంఖ్య 8532, మళ్ళీ చిన్న సంఖ్య 2358 తీసుకుంటే డిఫరెన్స్ 12లో 8 తీసేస్తే 4. క్లియర్? 12లో 5 తీసేస్తే 7. ఓకే? 4లో 3 తీస్తే 1, 8లో 2 తీస్తే 6. ఎంత వచ్చిందండి? 6174. మళ్ళీ ఆ సంఖ్యను ఉపయోగించి మళ్ళీ పెద్ద సంఖ్య రాయండి. సార్ ఏంటి సార్ అసలు ఏం చెప్తున్నారు, ఎన్ని రాయాలి చూద్దాం. అసలు దాని వివరణ ఏంటో ఒక్క తీసివేతతో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఈ అంకెలు ఉపయోగించి పెద్ద సంఖ్య 7641, చిన్న సంఖ్య 1467. వాటి మధ్య భేదం 11లో 7 తీస్తే 4, మళ్ళీ 13లో 6 తీస్తే 7, 1 6. మళ్ళీ సేమ్ వచ్చింది. ఇది కేవలం ఈ 4 అంకెల సంఖ్యకే కాదండి, ఏ 4 అంకెల సంఖ్య తీసుకున్నా మళ్ళీ జాగ్రత్త, అన్ని సమానంగా ఉండేవి మాత్రం తీసుకోబాకండి. 4 9 ఉండేది తీసుకొని పెద్దది 9999, చిన్నది 9999 అనేది తీసుకున్నా వచ్చిందంటే ఏం చేయలేం. అలాంటివి కాకుండా 4 సమానమైన అంకెలు ఉన్నది కాకుండా వేరుగా ఉన్నది తీసుకుంటే ఇలా ఆ అంకెలు వాడి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాసి వాటి భేదం కనుగొని ఆ భేదంలో అంకెలు వాడి మళ్ళీ పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాసి వాటి భేదం కనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రక్రియ యొక్క అంత్య భేదం ఎల్లప్పుడూ 6174 అవుతుంది. 6174 ఒకసారి వచ్చాక మళ్ళీ కొత్త నంబర్ వచ్చే అవకాశం లేదు. ఎన్నిసార్లు చేసిన 6174 వస్తుంటుంది. చూడండి, దీనికి ఉదాహరణ ఇక్కడే ఉంది. 6174 చేస్తే మళ్ళీ 6174 మళ్ళీ చేసినా అదే వస్తుంది. ఓకేనా? ఇది ఏ 4 అంకెల సంఖ్యకైనా ఇది జరుగుతుంది అని దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ అనే భారతీయ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు తెలియజేశాడు. సో ఆయన యొక్క కృషి ఇందాకే మనం పరిశీలించాం. సెల్ఫ్ నంబర్స్ అని, డెమో నంబర్స్ అని, హర్షద్ నంబర్ అని, అలాగే
ఇక్కడ 6174ను కాప్రేకర్ స్థిరాంకం అనడానికి కారణం ఏంటంటే దానికి ఉన్న ఈ ప్రత్యేక స్వభావాన్ని దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ వివరించడమే. రైట్. సో ఇది ఏ 4 అంకెల సంఖ్య అయినా తీసుకో. మరి ఎన్నిసార్లు సార్ మీకేమో 3 సార్లు 4 సార్లు చేశారు, మాకు కూడా 3 సార్లు 4 సార్లు వచ్చేస్తుందా? ఏమో మీకు రెండోసారికే, మొదటిసారికే మీకు రెండోసారికే వచ్చేయచ్చు, ఇంకొక స్టెప్ అవసరం లేకుండా పోవచ్చు. మాక్సిమం ఇప్పటి వరకు పరిశీలిస్తే 7 సందర్భాల్లో దాదాపు తీసివేయాల్సి వస్తుంది, 7 సార్లు చేయాల్సి వస్తుంది, మరీ ఎక్కువగా చేయాల్సి వస్తే. ఓకేనా? లేదా 1 or 2 times కూడా వచ్చే లెక్కలు కూడా ఉన్నాయి. బట్ దీని స్వభావం ఏంటంటే ఆ 4 అంకెల సంఖ్యలోని అంకెలను ఉపయోగించి రాయగలిగిన పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల భేదం వరుసగా తీస్తూ పోతే అంత్య భేదం ఎప్పుడు 6174. ఒకసారి 6174 భేదం వచ్చాక కొత్త సంఖ్య భేదం వచ్చే అవకాశం ఉండదు. ఇది కాప్రేకర్ స్థిరాంకం యొక్క స్వభావం. అయితే మన ప్రశ్న ఏంది, దీని యొక్క ఆర్డర్ అన్నాడు. చూడండి, ఏలో ఇది కరెక్ట్ గానే ఉంది, ఏలో. ఓకేనా? రైట్. ఇది 8820 -0288 ఇది బిలో లేదు, సిలో ఉంది, సిలో ఉంది. రైట్. మళ్ళీ 8532 -2358 ఇది బిలో ఉంది, ఇది ఎక్కడ ఉంది, బిలో. మరి ఈ లాస్ట్ అసలు లేదు, ఇవ్వలేదు, అవసరం లేదు, నేను మళ్ళీ అదే వస్తుందని చెప్పడానికి నేను రాశాను. 6174 వచ్చాక 6174 మళ్ళీ వస్తుందని చెప్పడానికి రాశాను తప్ప ఇది అవసరం లేదు. అంటే మన ఆర్డర్ ఏంటంటే కరెక్ట్ ఆర్డర్ A-C-D. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే 2 3 4 6 7 8 చూడండి జాగ్రత్తగా. పైన 2 3 4 6 7 8 అంకెలు ఉపయోగించి అంకెలను ఎక్కడ ఉపయోగించమన్నాడు, బాక్స్ స్థానంలో. చూడండి, బాక్స్లు వేస్తున్నాడు. ఇట్లా బాక్స్ స్థానంలో ఉపయోగించి సంకలనం చేసిన తర్వాత వచ్చేటటువంటి అతి పెద్ద సంఖ్య. అంటే ఈ అంకెలను బాక్స్ స్థానంలో వేయడం అంటే సింపుల్ గా ఎట్లా వేసేస్తాం 2 3 4 6 7 8 అని. కానీ అలా వేసి 2 సంఖ్యలని సంకలనం చేస్తే అతి పెద్ద సంఖ్య రావాలంట. అంటే మనకు సంకలనం చేశాక అతి పెద్ద సంఖ్య రావాలంటే మనం తీసుకునే సంఖ్యలు కూడా అతి పెద్ద సంఖ్యలే ఉండాలి. అతి పెద్ద సంఖ్యలే తీసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, వాటిల్లో పెద్ద స్థానాల్లో పెద్ద నెంబర్లు ఉండాలి. పెద్ద స్థానం అంటే ఏంటి సార్, ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం. ఏది పెద్ద స్థానం, వందల స్థానం. మిగతా రెండిట్లో ఏది పెద్ద స్థానం, పదుల స్థానం. అంటే మనం సంకలనం చేస్తే పెద్ద సంఖ్య రావాలంటే మనం తీసుకునేది కూడా పెద్ద సంఖ్య ఉండాలి. రైట్. ఓకే, మరి చూద్దాం. ముందుగా ఈ అంకెల్లో పెద్ద అంకెలు ఎవరెవరండి, 7 8 కదా. వాటిని ముందుగా పెద్ద స్థానాలు అంటే వందల స్థానాల్లో వేసేద్దాం, 8 7. తర్వాత పెద్ద అంకెలు ఇవేనా, ఎస్, వీటిని పదుల స్థానాల్లో వేసేద్దాం, 6 4. తర్వాత పెద్ద అంకెలు ఇవేనా, ఎస్, వీటిని ఒకట్ల స్థానాల్లో వేసేద్దాం, 3. సింపుల్, అంతే. 3 + 2 5, 6 + 4 10, 8 + 7 15 + 1 16. The first option 16 not 5 is the answer. ఓకేనా? చాలా సులభంగా మనం ఎలా చెప్పగలిగామంటే ఒకటే విషయం, మనకు కాన్సెప్ట్ జాగ్రత్త. పెద్ద సంఖ్య సంకలనం చేశాక పెద్ద సంఖ్య రావాలి. సంకలనం చేశాక పెద్ద సంఖ్య రావాలంటే తీసుకునేవి కూడా పెద్ద సంఖ్యలు అయి ఉండాలి. తీసుకునేవి కూడా పెద్ద సంఖ్యలు అయి ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ పెద్ద స్థానాల్లో పెద్ద నెంబర్ లేదు. పెద్ద స్థానాలు అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ పెద్ద స్థానాలు. ఓకేనా? అందుకనే ముందు 8 7, తర్వాత 6 4, తర్వాత 3 2. క్లియర్? సో ఆన్సర్ ఎంత, 16 not 5. క్లియర్? 7th క్వశ్చన్ లో చూడండి, 2 4 6 8 1 అంకెలు ఉపయోగించి రాయగలిగినటువంటి 4 అంకెల సంఖ్యలు ఏంటన్నాడు. చూడండి, 2 4 6 8 1 అంకెలను ఉపయోగించి రాయగలిగినటువంటి 4 అంకెల సంఖ్యలు ఎన్ని? సార్ ఇలాంటి క్వశ్చన్ మనకు తెలుసు సార్, కానీ పునరావృతం చెయ్యాలా అంకెల్ని, చేయకూడదా చెప్పలేదు సార్. మేము చదివిన క్వశ్చన్ అన్నింటిలో పునరావృతం చెయ్యాలి, వాడిన అంకె మళ్ళీ వాడాలి, వాడిన అంకె మళ్ళీ వాడకూడదు అని చెప్పాడు సార్. అయితే క్వశ్చన్ లో ఏమి చెప్పకపోతే ఏమని భావిస్తారు? 100% ఎస్, మీరేమనుకున్నారు కరెక్ట్. క్వశ్చన్ లో ఏమీ చెప్పకపోతే పునరావృతం చెయ్యకూడదు. ఓకేనా? వితౌట్ రిపిటేషన్ అనే భావించాలి. రైట్. మరి మనకి ఎన్ని అంకెలు ఇచ్చాడండి, 5 అంకెలు ఇచ్చాడు. ఓకేనా? అంటే మనకు 5 అవకాశాలు ఇచ్చినట్లు. మనల్ని ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాండి, 4 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. ఓకేనా? వాడు ఎన్ని అంకెల సంఖ్యలు రాయమంటే అన్ని బాక్సులు వేసుకోండి. వాడు ఎన్ని అంకెల సంఖ్యలు రాయమంటే అన్ని బాక్సులు. వాడు 3 అంకెల సంఖ్యలు రాయమంటే 3 బాక్సులు. 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి కాబట్టి 4 బాక్సులు. రైట్.
మరి ఇప్పుడు ఒక విషయం మళ్ళా చెప్తున్నా, క్వశ్చన్ లో ఏమీ చెప్పలేదంటే పునరావృతాన్ని అనుమతించకూడదు, రిపిటేషన్ అలౌ చేయకూడదు, రైట్. మరి మన దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 5. మరి 5 అవకాశాల్లో ఇంతవరకు ఒక అవకాశం కూడా వాడలేదు, కాబట్టి 5 అవకాశాల్లో దేన్నైనా ఇక్కడ వాడచ్చు. 5 అవకాశాల్లో దేన్నైనా వాడచ్చు. 2తో నింపచ్చు, 4తో నింపచ్చు, 6తో నింపచ్చు, 8తో నింపచ్చు, 1తో నింపచ్చు, రైట్. 5 అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 5లో ఏదో ఒక అవకాశాన్ని ఇక్కడ నింపేస్తాం, ఏదో ఒక ఛాన్స్ ఇక్కడ వాడేస్తాం. ఆ ఛాన్స్ మళ్ళీ ఇంకెక్కడా వాడకూడదు, అంటే 5 అవకాశాల్లో ఒక అవకాశం ఇక్కడ వాడేస్తే ఇంకా 2వ స్థానాన్ని నింపడానికి 4 అవకాశాలు ఉంటాయి. 4 అవకాశాల్లో ఒక అవకాశాన్ని ఇక్కడ వాడేస్తే మళ్ళీ ఇంకా అవకాశం వాడకూడదు, కాబట్టి 3వ స్థానాన్ని నింపడానికి 3 అవకాశాలు ఉంటాయి. 3 అవకాశాల్లో ఒక అవకాశాన్ని ఇక్కడ వాడేస్తే మళ్ళీ ఇంకా వాడిన అంకె వాడకూడదు, కాబట్టి ఓకేనా, రిపీట్ చేయకూడదు. ఎవరు చెప్పారు? ఏమీ చెప్పకపోతే అలానే భావించాలి. ఒక అవకాశం ఇంకా వాడకూడదు, 2 అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ గా 5 × 4 20, 20 × 3 60, 60 × 2 124 అంకెల సంఖ్యలను ఈ విధంగా ఏర్పరచవచ్చు. 4 అంకెల సంఖ్యలండి, 124 అంకెల సంఖ్యలను ఈ విధంగా ఏర్పరచవచ్చు. క్లియర్? 8th ప్రాబ్లం ని ఒకసారి పరిశీలిస్తే 7 4 0 2 1 3 అంకెలు ఏమేమి ఇచ్చాయండి? 7 4 2 0 1 3 7 4 2 0 1 3 2 0 0 2. ఎందుకంటే ఇందాక ప్రశ్నలో కూడా మీరు చూసారు, అంకెలను మనం పట్టించుకోలేదు, ఏ అంకెలు పట్టించుకోలేదు, ఎన్ని అంకెలను పట్టించుకున్నాం, రైట్. నో ప్రాబ్లం. క్వశ్చన్ లో 0 2 0 2 తీసుకున్నా పర్వాలేదు. క్లియర్? మరి ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయండి? ఈసారి 6 అవకాశాలు ఉన్నాయి. మరి క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలిస్తే పునరావృతాన్ని అనుమతిస్తూ అన్నాడు. జాగ్రత్త, పునరావృతాన్ని అనుమతిస్తూ. క్వశ్చన్ లో ఏమీ చెప్పకపోతే రిపిటేషన్ అలో చేయకూడదు, కానీ రిపిటేషన్ అలో చేయాలంటే, పునరావృతాన్ని అనుమతించాలంటే ప్రశ్నలో తప్పనిసరిగా చెప్పి తీరాలి. చెప్పాడు, రైట్. ఎన్ని అంకెల సంఖ్యలు? ఇక్కడ మళ్ళీ కూడా 4 అంకెల సంఖ్యలు అడిగాడు. ఓకే, 4 అంకెల సంఖ్యలు అనగానే ఏం చేస్తామండి? 4 బాక్సులు వేసుకుంటాం. 4 అంకెల సంఖ్యలు అనగానే 4 బాక్సులు. ఇప్పుడు చెప్పండి, జనరల్ గా మొదటి స్థానాన్ని నింపడానికి మన దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఇమీడియట్లీ 6 అనకూడదు, 5 అనాలి. ఎందుకు సార్? 7తో నింపితే అది 4 అంకెల సంఖ్య అవుతుంది, 7000 సంథింగ్ వస్తుంది. 4తో నింపినా 4 అంకెల సంఖ్య, 2తో నింపినా, 1తో నింపినా, 3తో నింపినా. కానీ ఈ బాక్స్ అని గనక 0 అనే అంకెతో గనక నింపితే, ఓకేనా, 0తో నింపితే అది 4 అంకెల సంఖ్య కాదు, కాబట్టి 0తో నింపకూడదు, రైట్. 0తో నింపితే ఏమవుతుంది? 0 4 అంకెల సంఖ్య కాదు, 0తో మొదలు పెడితే 4 అంకెల సంఖ్య అవ్వదు. ఎవరైనా 0 2 1 3 అంటారా? 213 అంటారా? 213 అంటారు. కాబట్టి మొదటి స్థానాన్ని నింపడానికి మన దగ్గర ఉన్న అవకాశాలు ఏంటండి? 5. అయితే ఇక్కడ ఒక విషయం, పునరావృతాన్ని అనుమతించవచ్చు. మరి 5 అవకాశాల్లో ఇందాకట్లాగా ఒక అవకాశాన్ని ఇక్కడ వదిలేయాల్సిన అవసరం ఉందా? లేదు, 5 అవకాశాలు తీసుకోవచ్చు. అయితే 0ను ఫస్ట్ ప్లేస్ లో వాడకూడదు అన్నాను, కానీ సెకండ్ ప్లేస్ నుంచి వాడితే ఏమైనా ఇబ్బందా? చూడండి, 0 2 1 3 4 అంకెల సంఖ్య కాదు, కానీ 2 0 1 3 ఎందుకు కాదు? 2 1 0 3 ఎందుకు కాదు? 2 1 3 0 ఎందుకు కాదు? అంటే మొదటి స్థానంలో తప్ప ఇంకెక్కడ 0 ఉన్న ప్రాబ్లం ఏం లేదు కదా. కాబట్టి 0ని ఇంకా ఉపయోగించవచ్చు. అంటే ఈ 5 అవకాశాల్లో పునరావృతాన్ని అనుమతించవచ్చు అన్నాడు, కాబట్టి 5లో ఒక అవకాశం వదిలేయక్కర్లేదు, 5 తీసుకోవచ్చు. ప్లస్ ఈ 5తో పాటుగా ఇందాక వాడినటువంటి 0 అనే ఒక అవకాశం 6 అవకాశాలు అవుతాయి మొత్తం. ఓకేనా? ఇక్కడ రాసిన 5 ఇక్కడ రాసుకోవచ్చు, రిపిటేషన్ ఉంది. ఇక్కడ వాడిన 5లో దేనైనా వాడచ్చు. ప్లస్ ఇక్కడ 0 వాడలేదు, 0ను సెకండ్ ప్లేస్ నుంచి వాడుకోవచ్చు. సార్, మీరు 0 సెకండ్ ప్లేస్ లో ఉండొచ్చు, థర్డ్ ప్లేస్ లో ఉండొచ్చు, ఫోర్త్ ప్లేస్ లో ఉండొచ్చు అన్నారు కదా సార్, కానీ సెకండ్ దగ్గర ఎందుకు రాశారు సార్? సెకండ్ దగ్గర యాడ్ చేస్తే, సెకండ్ దగ్గర 0ని యాడ్ చేస్తే, అంటే 0 అనే ఒక అవకాశాన్ని ఇక్కడ కలిపితే ఇక్కడి నుంచి ఇంకెక్కడైనా కలపచ్చని. ఓకేనా? అంటే ఇక్కడ కలిపితే దాని అర్థం 2వ స్థానం నుంచి 0 ఉండొచ్చు. ఇక్కడ కలిపారనుకో 3వ స్థానం నుంచే ఉండొచ్చు, మొదటి రెండింటిలో ఉండకూడదని.
ఇక్కడ కలిపారనుకో 4వ స్థానంలోనే ఉండొచ్చు, మొదటి మూడింట్లో ఉండకూడదని. ఇప్పుడు చెప్పండి, మొదటి దాంట్లో మాత్రమే ఉండకూడదు, రెండవ దాని నుంచి ఉండొచ్చు, కాబట్టి ఇక్కడే కలపాలి. రైట్. మరి 6 అవకాశాలు, 6ట్లో ఒకటి ఇక్కడ వాడాము, వాడింది మళ్ళీ వాడుకో, ఎవరు అడిగారు? 6. మళ్ళీ 6 ఇక్కడ వాడేస్తుంటాం ఏదో ఒకటి, మళ్ళీ వాడుకో, ఇబ్బంది ఏముంది? 6 పునరావృతాన్ని అనుమతించాం కదా. సో మల్టిప్లై చేస్తే 5 6ల 30, ఓకే, 36ల 180, 186ల 1080. అంటే మనకు ఎన్ని 4 అంకెల సంఖ్యలు ఏర్పడతాయి? 1084 అంకెల సంఖ్యలు ఏర్పడతాయి. క్లియర్? కానీ ఇట్లాంటి లెక్క ఎక్కడైనా వస్తే 0తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేయాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే 9th వన్. 5 0 8 4 3 7 అంకెలను ఉపయోగించి ఒక అంకెను, ఏదైనా ఒక అంకెను మాత్రం పునరావృతం చేస్తూ, సో ఒక అంకెనే పునరావృతం చేయాలి, ఎక్కువ అంకెలు పునరావృతం చేయకూడదు. క్లియర్? మిగిలిన అంకెలను, ప్రతి అంకెను కనీసం ఒకసారి వాడుతూ, ఓకేనా, మిగిలిన అంకెలను ఒక్కొక్కసారి ఖచ్చితంగా వాడుతూ రాయగలిగినటువంటి 7 అంకెల పెద్ద సంఖ్య, 7 అంకెల పెద్ద సంఖ్యలో లక్షల స్థానం మరియు వేల స్థానంలోని అంకెల యొక్క స్థాన విలువల భేదం అన్నమాట. ఒకసారి ఆ నంబర్లు చూద్దాం. 5 0 8 4 3 7. రైట్. ఈ అంకెలు ఉపయోగించుకొని ఒక అంకెను మాత్రమే పునరావృతం చేయాలి, మిగిలిన అంకె ప్రతి ఒక్కొక్కసారి వస్తూ రావాలి. అలా రాయగలిగినటువంటి 7 అంకెల పెద్ద సంఖ్యను, సరే ముందు నేను పునరావృతం పక్కన పెడదాం, దీంతో రాయగలిగినటువంటి 6 అంకెల పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య అంటే ఏం చేస్తామండి? పెద్ద అంకె నుంచి చిన్న అంకె వరకు 8 7 5 4 3 0. కానీ ఇది ఎన్ని అంకెల పెద్ద సంఖ్య? 6 అంకెలు. వీడెన్ని అంకెలు అడిగాడు? 7 అంకెల పెద్ద సంఖ్య. వీడెన్ని అంకెలు అడిగాడు? 7 అంకెల పెద్ద సంఖ్య అడిగాడు. కానీ ఇక్కడ వచ్చింది మాత్రం 6 అంకెల పెద్ద సంఖ్య. అయితే మనకు 7 అంకెల పెద్ద సంఖ్య రావాలి, ఒక్క అంకెనే పునరావృతం చేయమన్నాడు. ఏ అంకెను చేద్దాం? పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకెను పునరావృతం చేయాలి. పెద్ద అంకె ఎవరు? 8. సరే, ఎడమ వైపే పునరావృతం చేశారు, కుడివైపు చేయకూడదా? చేయకూడదు, ఎడమ వైపే చేయాలి. సార్ కుడివైపు చేస్తే ఏమవుతుంది? అది పెద్దది కాదు, అంతకంటే ఏం కాదు, అది పెద్ద సంఖ్య అవ్వదు. ఓకేనా? ఎడమ వైపే. అది చిన్న సంఖ్య రాసేటప్పుడు సార్ చిన్న అంకెను పునరావృతం చేయాలి, అప్పుడే కుడివైపు చేయాలి సార్. కాదు, అప్పుడు కూడా ఎడమ వైపే. పునరావృతం ఎప్పుడు ఎడమ వైపే. పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకెని, చిన్న సంఖ్య రాసేటప్పుడు చిన్న అంకెని. మరి 7 అంకెల పెద్ద సంఖ్య వచ్చేసింది. దీంట్లో వేల స్థానం, ఇదేనా వేల స్థానం? ఎస్. లక్షల స్థానం, ఇదేనా లక్షల స్థానం? అంకెల యొక్క స్థాన విలువల భేదం. మరి లక్షల స్థానంలో ఉంటే స్థాన విలువ 8 ఇంటూ లక్ష. రైట్. వేల స్థానంలో ఉంటే స్థాన విలువ 5 ఇంటూ 1000. భేదం అన్నాడు. 8 ఇంటూ లక్ష 8 లక్షలు, 8 లక్షలకి 5 ఇంటూ 1000 5,000కి భేదం ఎంత? 7,95,000. రైట్. సరిపోయిందా? ఓకేనా? ముందు ఏం చేయాలండి? ముందు మనకు వచ్చి ఇచ్చిన అంకెలతో పెద్ద సంఖ్య ఎట్లా రాసేస్తాం. ఎన్ని అంకెలు కావాలి? ఒకవేళ 8 అంకెలు కావాలి, మన దగ్గర 6 అంకెలే ఉంది. ఏం చేయాలి? 2 అంకెలను పునరావృతం చేయాలి. ఎవరిని? పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకెని, చిన్న సంఖ్య రాసేటప్పుడు చిన్న అంకెని. ఏ వైపు? ఎడమ వైపే చేయాలి, కుడి వైపు చేయకూడదు. మరి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ సార్? అసలు రిపిటేషన్ పైన కొత్తగా మారినటువంటి 5వ తరగతి టెక్స్ట్ బుక్ లో చాలా బాగా ఇచ్చున్నాడు, మీరు ఒకసారి రెఫర్ చేయండి. ఓకేనా? ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ను కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, మీరు కనుక ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా మారిన 5వ తరగతి పుస్తకంలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. 10th క్వశ్చన్ పరిశీలిస్తే మనకి కొత్తగా మారినటువంటి పాఠ్య పుస్తకాలు 3, 4, 5 తరగతి పాఠ్య పుస్తకాల్లో రిడిల్స్ అనే పేరుతో నేను ఒక సంఖ్యను, నేను ఒక 3 అంకెల సంఖ్యను, నేను ఒక 4 అంకెల సంఖ్యను, అలాంటి ప్రశ్న ఒకటి ఇవ్వడం జరిగింది. అవి 3 ప్రశ్నలు ఇచ్చున్నాడు. అవి మీరు ట్రై చేయండి. అంటే వాటిని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక ప్రశ్న నేను తయారు చేశాను. ఆ ప్రశ్నే 10th క్వశ్చన్ ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి 10వ ప్రశ్న. ఒకసారి మీరు పరిశీలిస్తే ఏమన్నాడు? ఒక 4 అంకెల సంఖ్యలో వేల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకెలో 1/3 వంతు అంట. వేల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకెలో 1/3 వంతు. పదుల స్థానంలోని అంకె వేల, వందల స్థానంలోని అంకెల మొత్తం. రైట్. పదుల స్థానంలో అంకె ఎలా ఉంది?
వేల వందల స్థానంలో అంకెల మొత్తం. ఒకట్ల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకెకి 3 రెట్లు. రైట్. మరి రిలేషన్స్ తో ఆ నంబర్ ఏది అని అడగకుండా ఆ నంబర్ లో ఉండే అంకెల మొత్తం ఏమన్నాడు. సరే చూద్దాం. ఎన్ని అంకెల సంఖ్య అండి ఇక్కడ? 4 అంకెల సంఖ్య. రైట్. రిలేషన్స్ ఏంటండి? వేల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకెకు 1/3 వంతు. రైట్. అంటే వేల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకె ఎంత ఉంటే దానిలో 1/3 వంతు ఉంటుంది, ఇంటూ 1/3 ఉంటుంది. మరి ఈ పదుల స్థానంలో అంకె ఏంటి అంటే వేల స్థానంలోని అంకెను వందల స్థానంలోని అంకెను కలిపితే వచ్చేస్తుంది, ప్లస్ చేస్తే వస్తుంది. రైట్. మరి ఈ ఒకట్ల స్థానం ఏంటంటే వందల స్థానానికి 3 రెట్లు. ఈ ఒకట్ల స్థానం ఏంటండి? వందల స్థానానికి 3 రెట్లు. ఇంతకు మనకు ఒక స్థానం అన్నా ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇవ్వలేదంటే ఒకే ఒక కేసు ఉందని, ఇవ్వలేదంటే ఇలాంటి సందర్భం ఒక్కటే ఉందని, అలాంటి ట్రయల్ అండ్ ఎర్రర్ లో నువ్వే టెస్ట్ చేయాలి. మరి అన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయండి? వేల స్థానం వందల స్థానం మీద ఉంది, ఒకట్ల స్థానం వందల స్థానం మీద ఉంది, పదుల స్థానం కావాలన్నా వందల స్థానం తెలియాలి కదా. థౌజండ్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ కలిపితేనే కదా టెన్స్ ప్లేస్. క్లియర్. మరి ఇప్పుడు చూద్దాం. వందల స్థానాన్ని మనం ఊహిద్దాం. నేనేమని ఊహిస్తున్నానంటే ఖచ్చితంగా ఒక స్థానంలో ఉండే అంకె అంటే పూర్ణాంకం, అంతే కదా. వందల స్థానంలో 7.2 ఉండదు కదా, 5/8 ఉండదు కదా ఒక అంకె. మరి దాన్ని 1/3 వంతు చేసినప్పుడు కూడా అంకె రావాలి అంటే అది ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. రైట్. ఇది ఒక అంకె. ఈ అంకె ఇంటూ 1/3 చేస్తున్నామంటే 3తో క్యాన్సిల్ పోతేనే ఇక్కడ ఇంకో అంకె వస్తుంది. క్యాన్సిల్ పోలేదంటే భిన్నం పాయింట్స్ లో వచ్చేస్తుంది. మరి గెట్టిందంటే మీరు నా పాయింట్ అర్థమైందా? ఇక్కడ ఉన్న అంకెను ఇంటూ 1/3 చేసినప్పుడు 3తో క్యాన్సిల్ పోతేనే సాధారణ అంకె వస్తుంది, పోలేదంటే మన భిన్నం వస్తుంది. ఇక్కడ భిన్నం రాకూడదు. ఏ అంకె కూడా పాయింట్స్ లో ఉండకూడదు. ఒక సంఖ్యలోని అంకెలు ఏవి కూడా ఖచ్చితంగా పూర్ణాంకాలు 0 నుంచి 9 వరకే ఉండాలి, డిజిట్స్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 3తో పోయే నెంబర్ ఉంది. సార్ 3తో పోయే నెంబర్స్ అంటే చాలా ఉన్నాయి కదా సార్. ఓకేనా? 3 పోతుంది, 6 పోతుంది, 9 పోతుంది. ఓకేనా? 3 తీసుకొని ట్రై చేద్దాం. ఫస్ట్ 3 3ని 1/3 అంటే 3 ఇంటూ 1/3 అంటే చూడండి, 3 ఇంటూ 1/3 అంటే ఎంత వస్తుందండి? 1. ఇక్కడ ఎంత వస్తుందండి? 1. ఇక్కడ మరి పదుల స్థానంలో వేలు వందలు కలిపి 1 + 3 ఎంత? 4. 1 + 3 ఎంత? 4. మరి ఒకట్ల స్థానం 3 3 ఎంత? 9. బాగుందా? నీట్ గా సరిపోయిందా? ఎస్, సరిపోయింది. ఏం సార్ 3తో పోవాలన్నారు, 3 ఎందుకు ఉండాలి సార్? ఏం 6 ఉండకూడదా? ఏం అనుకోండి, ఎందుకు ఉండకూడదు? 6 ట్రై చేద్దాం. 6 ఇప్పుడు 6 కనుక తీసుకుంటే అక్కడ 6 కనుక తీసుకుంటే అప్పుడు 3 ఒకట్లనా 3 రెళ్ళనా? ఎస్, 3 రెళ్ళ. అంటే అప్పుడు ఇక్కడ 6 అయితే 6లో 1/3 వంతు అంటే ఎంత? 2. మరి పదుల స్థానంలో ఎంత? 2 + 6 ఎంత? 8. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఒకట్ల స్థానంలో వందల స్థానానికి 3 రెట్లు. 3 3s ఎంత? 9. కానీ 6 3s ఎంత? 18. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకట్ల స్థానంలో 18 ఉండొచ్చా? ఉండకూడదు సార్. 18 2 అంకెల సంఖ్య సార్. ఒకట్ల స్థానంలో 2 అంకెల సంఖ్య ఉండకూడదు అనేది మీ సమాధానం. రైట్. కాబట్టి ఒకట్ల స్థానంలో 18 ఉండకూడదు. క్లియర్. కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 పాసిబుల్ కేస్, దట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ కేస్, 3 మాత్రమే ఉండాలి. క్లియర్. సో ఇంకా కూడా ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. వేల స్థానం వందల స్థానాల్లో 1/3 వంతు. రైట్. పదుల స్థానం వేలు వందల స్థానాలు కలిపితే వస్తుంది. ఒకట్ల స్థానం వందల స్థానానికి 3 రెట్లు. ఇంటూ 3 చేస్తే ఇది వస్తుంది, ఇంటూ 1/3 చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇంటూ 1/3 చేస్తున్నామంటే అది ఖచ్చితంగా దేంతో పోవాలి? 3తో పోవాలి. 3తో పోయే నెంబర్ ఏముంది? 3, 6, 9, 12 చాలా ఉంటాయి. బట్ ఇక్కడ అంకెలే ఉండాలి. 3 అయినా వేయచ్చు, 6 అయినా వేయచ్చు, 9 అయినా వేయచ్చు అని స్టార్టింగ్ లో మనకు అనిపించింది. కానీ 3 వేసా ఫస్ట్ నేను. 3లో 1/3 అంటే 3 3 క్యాన్సిల్ 1. ఓకేనా? 3లో 1/3 వంతు అంటే 3 3 క్యాన్సిల్ అయిపోతుంది 1. ఓకేనా? ఇక్కడ 6 కి ఇంకా అవకాశం లేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. 3 3 క్యాన్సిల్ అయిపోతుంది 1. 1 + 3 ఎంత? 4. రైట్. 3 3s ఎంత? 9. అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, అన్ని ఒక అంకెలో వచ్చే హ్యాపీ. కానీ అదే ఇక్కడ 6 తీసుకుంటే 6లో 1/3 అంటే 2. 2 6 కలిపితే 8. కానీ 6కు 3 రెట్లు 18. ఇది తప్పు. కాబట్టి ఈ సందర్భాన్ని మనం ప్రోత్సహించకూడదు. రైట్.
ఈ సందర్భాన్ని మనం తీసుకోకూడదు. క్లియర్? ఇప్పుడు మనకు అడిగిన ప్రశ్న ఏంటి? ఆ 4 అంకెల సంఖ్య ఏదో అడగల, ఆ సంఖ్యలో అంకెల మొత్తం ఎంత అన్నాడు. చూడండి, అంకెల మొత్తం 1 + 3 + 4 + 9 ఎంత? 9 + 1 10 + 4 14 + 3 ఎంత? ఆన్సర్ 17. ఆన్సర్ ఎంత అండి? 17. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూస్తే 12తో నిశ్శేషంగా భాగించబడేటటువంటి 6 అంకెల పెద్ద సంఖ్య. రైట్. మరి 12తో నిశ్శేషంగా భాగించబడే 6 అంకెల పెద్ద సంఖ్య ఏదో తెలుసుకోవాలంటే ముందుగా అన్నిటికన్నా పెద్ద సంఖ్య 6 అంకెల్లో ఎవరు? 6 అంకెల్లో అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఎవరు? 9,99,999. మరి ఇది 12తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేద్దాం. ఆ 12తో ఈ 6 అంకెల పెద్ద సంఖ్య నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేద్దాం. రైట్. 12 8×96. రైట్. 3 మళ్ళీ 9. 12 3 36. 12 3 36. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఎంత మిగిలింది? 9 - 6 3 మళ్ళీ 9. 12 3 36. రైట్. మళ్ళీ 3 మళ్ళీ 9 దించుకున్నాం. 12 3 36. రైట్. 12 3 36. ఇంకా మళ్ళీ లాస్ట్ ఇంకొక 3 మిగిలింది. మళ్ళీ 9 దించుకున్నాం. 12 3 36. రిమైండర్ ఎంత వచ్చింది? 3. అంటే ఈ సంఖ్య 12తో నిశ్శేషంగా భాగించబడలేదు. అంటే నిశ్శేషంగా అంటే శేషం 0 రాలేదు. శేషం ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే 0 రావాల్సింది 3 వచ్చిందంటే ఆ సంఖ్యలో మామూలుగా శేషం అంటే ఏంటి? మిగిలిన భాగం. ఎందుకు మిగులుతుందండి? ఎక్కువ అయిపోతే మిగులుతుంది. అంటే ఈ సంఖ్యలో 3 ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోయిన ఈ 3ని ఏం చేయాలి? తీసేయాలి. ఎక్కువ అయిపోయిన 3ని ఏం చేయాలి? తీసేయాలి. రైట్. తీసేస్తే 9 9 9 9 9 6 is the greatest 6-digit number which is exactly divisible by 12. 12తో నిశ్శేషంగా భాగించబడేటటువంటి 6 అంకెల గరిష్ట సంఖ్య లేదా పెద్ద సంఖ్య 9,99,996. 12th వన్ చూస్తే 70,594. సో ఇచ్చినాడు చూడండి, విస్తరించాడు. 70,594ని ఎక్స్పాన్షన్ ఫామ్ ఇచ్చాడు. కాకపోతే అది జాగ్రత్త, రివర్స్ లో ఇచ్చున్నాడు. మామూలుగా మనం రాసే విధానానికి రివర్స్ లో A1 అన్నాడండి. A1. రైట్. B10 అన్నాడు. B10. రైట్. C100 అన్నాడు. C వచ్చి 100. రైట్. తర్వాత D1000 అన్నాడు. D1000. రైట్. తర్వాత ఈ 10,000 అన్నాడు. చూడండి ఒకసారి, మామూలుగా అయితే మనం రివర్స్ లో 10,000 నుంచి వస్తాము స్థాన విలువలు రాసేటప్పుడు. రైట్. మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ అయితే వీటి ప్రకారమే చేద్దాం. A1 ఎన్ని 1లు ఉన్నాయండి? 1ల స్థానంలో ఎంత ఉంది? 4. ఓకేనా? ఎన్ని 1లు ఉన్నాయి? 4 1లు. ప్లస్ B అంటే 10. B10 అన్నాడు. 10ల స్థానంలో ఎంత ఉందండి? 9. 9 10. యాక్చువల్గా ఇక్కడ వరకు చాలా అనుకుంటా. ఓకేనా? ఎందుకంటే C100, D1000, ఈ 10,000. కానీ వాడు అడిగింది ఏంటి? B విలువ ఎంత? ఎంత అంటే B విలువ ఇక్కడ 9. వెరీ సింపుల్ క్వశ్చన్ అసలు. ఓకే. ఇంకా ఒకవేళ C విలువ అడిగితే C100 అంటే 100ల స్థానంలో ఎంత? 5. అంటే అక్కడ ఎన్ని 100లు ఉన్నాయని అర్థం? 5 100లు ఉన్నాయని అర్థం. D1000 ఎన్ని వేలు ఉన్నాయి? వేల స్థానంలో 0 1,000 కూడా లేదు వేల స్థానంలో. ప్లస్ ఈ 10,000 7 10,000 10,000 స్థానంలో ఎంత ఉంది? 7 ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం అడిగింది ఏంటి? B విలువ. B విలువ అడిగారు కాబట్టి ఎంత? B విలువ 9. B విలువ ఎంత అంటే అక్కడ 9. రైట్. ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ లో క్రింది వాటిలో సరైనది ఏదని అడిగి ఉన్నాడు. ట్రూ స్టేట్మెంట్ ఏది? సత్య ప్రవచనం లాగా అడిగాడు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ని మనం పరిశీలిద్దాం. మొదటిది ఏమంటున్నాడు చూడండి. 10,000 10,100 10 10లు. వాటి మొత్తం యాడ్ చేశాడు కదండి. 10,000 10,100 అంటే 1000. 10,100 అంటే 1000. 10 10లు అంటే 100. యాడ్ చేస్తే 0 0 1 1 1. మరి ఇదేనా వాడు ఇచ్చింది? కాదు. వాడేమన్నాడు? 10 10 10 అన్నాడు. మరి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ కరెక్టా రాంగా? ఎస్ రాంగ్. తప్పు ప్రవచనం ఇచ్చాడు. ఓకేనా? వాడేమన్నాడు? 10,000 + 10,100 + 10 10లు వస్తే
101010 అన్నాడు, కానీ 1110 వచ్చింది. రెండోది ఏమన్నాడు, హిందూ అరబిక్ సంఖ్యామానంలో వేల పీరియడ్ లో ఎన్ని స్థానాలు ఉన్నాయన్నాడు, 3 స్థానాలు. చూడు అసలు హిందూ అరబిక్ సంఖ్యామానం అంటే ఏంటి చూడండి. మామూలుగా స్థాన విలువల గురించి ఒకసారి మాట్లాడితే ముందుగా ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, ఈ 3 కలిపితే ఇది ఒకట్ల పీరియడ్. గుర్తుపెట్టుకోండి. కొత్తగా మారినటువంటి 6వ తరగతి పుస్తకాల్లో మనకు పీరియడ్ల గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, 5, 6 తరగతి పుస్తకాల్లో. ఓకేనా. ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం కలిసి ఒకట్ల పీరియడ్. తర్వాత వేల స్థానం 10,000 స్థానం కలిస్తే, వేల స్థానం 10,000 స్థానం కలిస్తే అది వేల పీరియడ్. ఇది నేను హిందూ అరబిక్ సంఖ్యామానం గురించి చెప్తున్నానండి. మన ఆంగ్ల సంఖ్యామానానికి మారిపోతుంది, హిందూ అరబిక్ గురించి చెప్తున్నాను. ఒకట్లు, పదులు, వందలు కలిసి ఒకట్ల పీరియడ్. వేలు 10,000 వేల పీరియడ్. తర్వాత లక్షలు 10 లక్షలు, లక్షల పీరియడ్. ఇలా వస్తూ ఉంటుంది. ఓకేనా. ఇది హిందూ అరబిక్ అంటే ఏం లేదండి, ఒకే పదం ఎన్నిసార్లు పునరావృతం అయితే అదంతా ఒక దగ్గర తీసుకుంటాం. కానీ మొదట మాత్రం ఒకట్లు, పదులు, వందలు కలిసి ఒకట్ల పీరియడ్, వేలు 10,000 వేల పీరియడ్, లక్ష 10 లక్షలు లక్షల పీరియడ్. ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనల్ని వేల పీరియడ్ లో అడిగాడు కాబట్టి మనం ఇంక పోవాల్సిన అవసరం లేదు. వేల పీరియడ్ లో ఎన్ని స్థానాలు ఉన్నాయి, 2 స్థానాలు ఉన్నాయి. కానీ వాడేమన్నాడు, 3 స్థానాలు. ఇది కూడా రైట్ ఆర్ రాంగ్? డెఫినెట్లీ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అని మనం రాసింది కరెక్టే, అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి చెప్తున్నా, పైన ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. రైట్. ఈసారి ఆంగ్ల సంఖ్యామానం అంటే సార్ జస్ట్ బ్రీఫ్ గా చూద్దాం. ఆంగ్ల సంఖ్యామానంలో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఒకట్లు, పదులు, వందలు ఒకట్ల పీరియడ్ మామూలే. వేలు 10,000 100,000 కూడా వస్తుంది. 100,000 ఇక్కడ వేలు 10,000తో ఆగిపోయింది హిందూ అరబిక్ లో. అక్కడ వేలు 10,000 100,000 అంటే వేల పీరియడ్ లో ఎన్ని స్థానాలు, 3 స్థానాలు. ఎప్పుడు కరెక్ట్ అది? ఆంగ్ల సంఖ్యామానంలో. హిందూ అరబిక్ సంఖ్యామానంలో వేల పీరియడ్ లో 2 స్థానాలు ఉంటాయి. ఆంగ్ల సంఖ్యామానంలో వేల పీరియడ్ లో 3 స్థానాలు ఉంటాయి. రైట్. కాబట్టి సెకండ్ ఆప్షన్ బి కూడా, వాడు ఇచ్చిన బి స్టేట్మెంట్ కూడా తప్పు స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత సి స్టేట్మెంట్ మీరు పరిశీలిస్తే ఒకసారి వాడు ఏమనంటే, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో సింధ్ హింద్ పేరుతో అనువదించారు. ఎస్, అరబిక్ భాషలో సింధ్ హింద్ పేరుతో అనువదించిన మాట నిజమే, కానీ సిద్ధాంత శిరోమణి కాదు. ఓకేనా. దేనిని? బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని, బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథాన్ని మాత్రమే సింధ్ హింద్ అనే పేరుతో అరబిక్ భాషలో అనువదించడం జరిగింది. క్లియర్? ఇది కరెక్ట్. కానీ వీడేం చెప్తున్నాడు, సిద్ధాంత శిరోమణి అనువదించాలన్నాడు. అంటే వీడు చెప్పిన స్టేట్మెంట్ లో సి కూడా రాంగ్. స్టేట్మెంట్ సి కూడా రాంగ్. మరి స్టేట్మెంట్ డి విషయానికి వస్తే ఒకసారి స్టేట్మెంట్ డి ఏమన్నాడండి, 6,06,06,066. 6,06,06,066. ఓకేనా. యాడ్ చేసేద్దాం. 6 కోట్లు అంటే కోటికి 7 సున్నాలు. రైట్. 6 కోట్లు. 6 లక్షలు అంటే లక్షకి 5 సున్నాలు. ఎస్. 6,000 ఓకేనా. 66. ఇది వాడు చెప్పిన నంబర్ అంతా కూడేసి చెప్పాలి. రైట్. ఎట్లా వస్తుంది చెప్పండి, 6,6,0,6,0,6,0,6. రైట్. వాడు ఇచ్చిన ఆన్సర్ కూడా ఇదే కదా. ఓకేనా. లేదు సార్ ఇంకా ఈజీగా ఎలా రాయాలి సార్, ఎట్లా 66 లాస్ట్ నుంచి రాసుకుంటూ వద్దాం. 66. వాడు 6,06,06,066 అన్నాడు. 6,06,06,066 అంటే వందల స్థానం లేదు. 6,000 అన్నాడు, వేల స్థానం 6. 10,000 నేను చెప్పాలా. ఓకేనా. 6 లక్షల అన్నాడు, లక్షల స్థానం 6. ఓకేనా. తర్వాత 10 లక్షల స్థానం ఏం చెప్పాలా, 6 కోట్ల అన్నాడు, 6. ఓకేనా. 66 వందల స్థానం లేదు, చెప్పలేదు. 0 వేల 6,000 అన్నాడు, 6. ఓకేనా. అలాగే 10,000 స్థానం చెప్పలేదు, లక్షల స్థానం 6 లక్షలు అన్నాడు కాబట్టి. అలాగే 10 లక్షల స్థానం చెప్పలేదు, కోట్ల స్థానం 6. ఇట్లా రాయొచ్చు. లేదు సార్ ఎందుకు, 6 కోట్ల. ఓకేనా. 6,06,06,066. ఇది వాడు ఇచ్చింది కరెక్టే కదా.
వాడు ఇచ్చిన కూడా ఇదే కదా, పైన చూడండి ఒకసారి, వాడు ఇచ్చిన కూడా ఇదే కదా, రైట్. అంటే డి స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, మిగతా 3 స్టేట్మెంట్స్ కూడా రాంగ్, డి మాత్రమే సత్యము. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూస్తే 2 ప్రవచనాలు ఇచ్చాడు. ప్రవచనం 1, ప్రవచనం 2, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 లో 6 అంకెల పెద్ద సంఖ్య 4 అంకెల చిన్న సంఖ్యల మొత్తం 1000999 అంటాడు. చూద్దాం ఒకసారి స్టేట్మెంట్ 1 కరెక్టా కాదా చూద్దాం. 6 అంకెల పెద్ద సంఖ్య అండి, 6 అంకెల పెద్ద సంఖ్య ఇప్పుడే చూసాం 999999. ఓకేనా, 6 అంకెల పెద్ద సంఖ్య, 4 అంకెల చిన్న సంఖ్య, 4 అంకెల్లో చిన్న సంఖ్య ఏది 1000. వాటి మొత్తం ఎంత అవుతుంది అంటే 9 9 9 10 అవుతుంది, ఇక్కడ 10 10 1000999 అన్నమాట. మరి కరెక్టే కదా, వాడు చెప్పిన స్టేట్మెంట్ 1 కరెక్టే, తప్పైతే లేదు. మరి స్టేట్మెంట్ 2 చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్ 2 ప్రవచనం 2వ ప్రవచనం ఏమనంటే ఒకే అంకెతో రాయగలిగినటువంటి 4 అంకెల పెద్ద సంఖ్య 4 అంకెల చిన్న సంఖ్యల మొత్తం. ఒకే అంకెతో రాయగలిగినటువంటి 4 అంకెల పెద్ద సంఖ్య 4 అంకెల చిన్న సంఖ్య. గుర్తుపెట్టుకో, నువ్వు 4 అంకెల పెద్ద సంఖ్య రాసేటప్పుడు ఒక్క అంకె ఉండాలి, యాజ్ యూజువల్ ఎప్పుడు అంతే రాస్తాం మనం. 9999 4 అంకెల పెద్ద సంఖ్య ఒక్క అంకెతోనే రాసాం. ఏదో ఒక్క అంకె 9, ఒక్క అంకె ఏది 9. మరి 4 అంకెల చిన్న సంఖ్య, మామూలుగా 4 అంకెల చిన్న సంఖ్య మనం 1000 అని రాస్తాం, అంతే కదండి. 4 అంకెల్లో చిన్నది ఎవరు 1000. కానీ వీడేమన్నాడు, ఒకే అంకెతో రాయాలి. పెద్ద సంఖ్య రాసినా ఒకే అంకెతో రాయాలి, చిన్న సంఖ్య రాసినా ఒకే అంకెతో రాయాలి. క్లియర్? అంటే ఇప్పుడు ఇక్కడ జీరోస్ కాదు, ఏం తీసుకోవాలా 1. సార్ 1 ఎందుకు సార్, అన్ని జీరోస్ తీసుకుంటారు కదా సార్, అన్ని జీరోస్ తీసుకుంటే 4 అంకెల సంఖ్య వస్తుందా? అన్ని జీరోలు తీసుకుంటే 0 0 0 0 4 అంకెల సంఖ్య అంటామా? అన్నాం కదా, రైట్. అన్ని ఒకటి. ఓకేనా, ఒకే అంకెతో రాయబడినటువంటి 4 అంకెల పెద్ద సంఖ్య 4 అంకెల చిన్న సంఖ్య 10 11 11 11 ఎంత అవుతుందండి 11110. వీడేమన్నాడు, వీడు కూడా 11110 అన్నాడు వీడు కూడా, రైట్. అంటే స్టేట్మెంట్ 1 కరెక్టా, స్టేట్మెంట్ 2 కరెక్టా? yes, both 1 and 2 are correct. ఒకటోది కరెక్టే, రెండోది కరెక్టే. 15th క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. 15th క్వశ్చన్ లో జతపరచమంటున్నాడు. మిలియను, ఓకేనా, మిలియను, లక్ష, 10 మిలియన్లు, వీటన్నిటినీ కూడా ఇటు పక్కన మీరు గమనిస్తే అన్ని వేలల్లోనే అడుగుతున్నాడు, అన్ని వేలలోకే మార్చమంటున్నాడు. రైట్, చూద్దాం. ఫస్ట్ ఏ వచ్చి, ఓకేనా, మిలియన్. మిలియన్ అంటే ఎంత అండి? 10 లక్షలు. మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. దేంట్లో అన్ని వేలల్లోకే మార్చమంటున్నాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒకటి ఇచ్చి ఇంకొక దాంట్లోకి మార్చమంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ ఎన్ని వేలు అని అడిగితే ఏం చేయాలంటే మిలియన్ ను లవములో వేసుకొని 1000 వేలలోకి మార్చమన్నాడు కదా, 1000తో భాగించాలి, అంటే 1000ని హారంలో వేయాలి. కన్వర్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా దేంట్లో ఇచ్చాడో అది పైన, దేంట్లోకి మార్చమన్నాడో అది కింద, రైట్. ఇప్పుడు 1 మిలియన్ ఎన్ని వేలో తెలుసుకుందాం. ఇక్కడ 1 మిలియన్ ఎన్ని వేలు అనేది తెలుసుకుందాం. చూడండి, 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షల్లో ఎన్ని వేలు ఉన్నాయి? 1000తో భాగించు, 1000 వేలు. ఎన్ని వేలు? 1000 వేలు, 1000 వేలు, రైట్. మరి బి ఏమన్నాడు? బి స్టేట్మెంట్ బిలో అంటే జతపరచడాల్లో బిలియన్. మిలియన్ తర్వాత ఏముంది? బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు. ఓకేనా, మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు. మనకు తెలుసు ఆల్రెడీ 100 కోట్లు. 100 కోటికి ఎన్ని సున్నాలు? 7. 100 కోటికి ఎన్ని సున్నాలు? 7. మిలియన్ అంటే 10 లక్షలు, లక్షకి ఎన్ని సున్నాలు? 5. బిలియన్ అంటే 100 కోట్లు, కోటికి ఎన్ని సున్నాలు? 7. దేంట్లోకి మార్చమన్నాడు? దీన్ని కూడా వేలల్లోకి, అన్ని వేలల్లోనే ఇచ్చాడండి. 1000తో భాగిద్దాం. 1000తో. ఒకవేళ 10,000లో మార్చమన్నాడు, లక్షల్లోకి మార్చమన్నాడు, లక్షతో భాగిస్తాం. 1 బిలియన్ ఎన్ని లక్షలు అన్నాడు, బిలియన్ పైన లక్ష కింద, రైట్. మరి ఏం మిగిలింది? 1 10 100 1000 10,000 లక్షలు 10 లక్షలు. అంటే 1 బిలియన్ 10 లక్షల వేలకు సమానము. ఓకేనా, 10 లక్షల వేలైతే అదొక బిలియన్ అవుతుంది. సి ఏమన్నాడు? లక్ష. 1 లక్ష ఎన్ని వేలు? మామూలు ఇది 100,000 అనే లక్ష అంటామని మనం సంఖ్యామానాలు నేర్చుకున్నప్పుడు నేర్చుకొని ఉంటాం. సున్నాలు కొట్టేస్తే లక్ష ఎన్ని వేలకు సమానం? 100,000. లక్ష ఎన్ని వేలకు సమానం? 100,000. లాస్ట్ అండ్ ఫైనల్ డి చూద్దాం. డి చూడండి, డి స్టేట్మెంట్ డి ఏమన్నాడు?
10 మిలియన్లు అన్నాడు. 10 మిలియన్లు. మామూలుగా 1 మిలియన్ ఎన్ని వేలు? 1000 10 మిలియన్లు 10,000 వేలు. లేదెందుకు సార్ మార్చుకుందాం అంటే 10 మిలియన్ అంటే 10 లక్షలు. 10 మిలియన్ అంటే 10 లక్షలు. 10 ఇంటూ 10 లక్షలు. ఓకేనా? 10 ఇంటూ 10 దేనిలోకి మార్చాలా? యాజ్ యూజువల్ వేలల్లోకే మార్చాలా. అన్ని వేలే ఉన్నాయి పక్క రాస్తే 1000 పదులు ఎంత? 10,000 అంటే 10,000 వేలకు సమానము. రైట్? ఇప్పుడు చూడండి, 1 మిలియన్ 1000 వేలు, 1 మిలియన్ 10 లక్షల వేలు. ఓకేనా? 1 లక్ష 100,000, 10 మిలియన్లు కలిస్తే 10,000 వేలు. ఓకేనా? మరి ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? ఏకి ఏముంది, బికి ఏముంది చూడు. సికి 1 100,000 ఉంది, 100,000 సికి 1. ఓకేనా? తర్వాత బికి, తర్వాత ఏకి 2, ఓకేనా? తర్వాత డికి 3, డికి వచ్చి 3. తర్వాత బికి వచ్చి 4 లో 1,00,000 ఉంది, 5 లో 10 లక్షల వేలు ఉంది. 5 సరిపోయిందా? సారీ, బిలియన్ కి వచ్చి 5 అవుతుంది, బికి 5 అవుతుంది. ఈ విధంగా మనం కంపారిజన్ చూసుకుంటే ఒకసారి అంటే దేంట్లో ఏంది 1 మిలియన్ అంటే 1000 వేలు ఎట్లా మార్చావు, దేంట్లో ఇచ్చాడో అది పైన, దేంట్లోకి మార్చమన్నాడు అది కింద. మిలియన్లు ఇచ్చాడు, మిలియన్ పైన, వేలల్లోకి మార్చమన్నాడు 1000 కింద. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూస్తే 800 కిలోమీటర్ల 250 మీటర్ల 45 సెంటీమీటర్లను హిందూ అరబిక్ సంఖ్యామానంలో సెంటీమీటర్లలో చెప్పమంటున్నాడు. చూడండి, 850 కిలోమీటర్ల, ఓకేనా, 250 మీటర్ల, 800 కిలోమీటర్ల 250 మీటర్ల 45 సెంటీమీటర్లను ఏ సంఖ్యామానంలో? హిందూ అరబిక్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూస్తే 800 కిలోమీటర్ల 250 మీటర్ల 45 సెంటీమీటర్లను హిందూ అరబిక్ సంఖ్యామానం. రైట్, ఓకే. 800 కిలోమీటర్లు, కాకపోతే ఒక మాట అన్నాడు పైన గమనించండి, అన్ని సెంటీమీటర్లలోనే మార్చమన్నాడు. 800 కిలోమీటర్ల 250 మీటర్ల 45 సెంటీమీటర్లు. ఇది ఆల్రెడీ సెంటీమీటర్లలోనే ఉంది. ఇదంతా ఒకటే, కామాలు పెట్టాను వేరే అనుకోదు, ఇదంతా ఒకటే. 800 కిలోమీటర్ల 250 మీటర్ల 45 సెంటీమీటర్లను సెంటీమీటర్లోనే మార్చమన్నాడు మొత్తం. రైట్, చూద్దాం. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. రైట్, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. మొత్తం సెంటీమీటర్లో మారుస్తున్నా చూడు. 800 కిలోమీటర్కి 1000 మీటర్లు ఇంటూ 1000 మీటర్లోకి వచ్చి ఉంటుంది. కానీ మీటర్లని సెంటీమీటర్లలోకి మార్చాలంటే మళ్ళీ ఇంటూ 100. ఓకేనా? అంటే ఓవరాల్ గా 8 పక్కన ఎన్ని సున్నాలు? 1 2 3 4 5 6 7. ఓకేనా? 7 సున్నాలు పెట్టాలి 8 పక్కన. రైట్, తర్వాత మీటర్లను సెంటీమీటర్లు ఒకసారి చాలు, ఈసారి 100 చాలు. ఇందాకేమైంది? కిలోమీటర్లని మీటర్లలోకి మార్చడానికి 1000, మీటర్లని సెంటీమీటర్లోకి మార్చడానికి 100. ఇప్పుడు మీటర్లు సెంటీమీటర్లు డైరెక్ట్ 100 అంటే ఎంత అవుతుంది? 250 కదా ఇది. 250 ఇంటూ 100 అంటే సో 225 పక్కన 3 సున్నాలు, 25 పక్కన 3 సున్నాలు. రైట్, సెంటీమీటర్లు. అన్ని సెంటీమీటర్లోకి వచ్చేసాయండి, జాగ్రత్త, అన్ని సెంటీమీటర్లోకి వచ్చేసాయి. తర్వాత 45 సెంటీమీటర్లు, దీనికి ఆల్రెడీ ఈజ్ ఇన్ సెంటీమీటర్స్, ఇంక ఇబ్బంది లేదు. ఓకేనా? యాడ్ చేసేసుకోండి. 3 5 4 0 5 2 0 0 8 8002504 కానీ ఇదే నెంబర్ 2 ఆప్షన్స్ లో ఉంది. వాడు జాగ్రత్త, వాడు ఏమడిగాడు? హిందూ అరబిక్ సంఖ్యామానం. అంటే హిందూ అరబిక్ సంఖ్యామానం అంటే మొదట 3 స్థానాల ముందు కామా పెడతాం, తర్వాత 2 స్థానాల ముందు కామా పెడతాం, ఆ తర్వాత మళ్ళీ 2 స్థానాల ముందు కామా పెడతాం. ఇలా 3. ఓకేనా? కుడి వైపు నుంచి 3వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, ఇలా కామాలు పెట్టుకుంటూ వస్తే అది హిందూ అరబిక్ సంఖ్యామానం. ఇదే ఆంగ్ల సంఖ్యామానం అయితే 3 తర్వాత ఇంకో 3 0 ముందు ఇలా పెడతాం. సో ఆప్షన్స్ లో 2 ఇచ్చాడు, మళ్ళీ హిందూ అరబిక్ సంఖ్యామానంలోనే వ్యక్తపరచమన్నాడు కాబట్టి హిందూ అరబిక్ సంఖ్యామానంలో వ్యక్తపరచం. క్లియర్? ఇది మనకు 16th క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న అబ్జర్వ్ చేస్తే 17th క్వశ్చన్. 1 నుండి 100 వరకు ఉన్నటువంటి సంఖ్యలను, 1 నుండి 100 వరకు ఉన్నటువంటి సంఖ్యలను రాస్తే దాంట్లో 8 1ల స్థానంలో ఎన్నిసార్లు వస్తున్నాడు?
సింపుల్ గా లెక్క పెట్టేయచ్చు. 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో 8 ఎప్పుడు వస్తుందండి? 8 ఒకట్ల స్థానమే కదా అది. 18లో 8 ఒకట్ల స్థానమే కదా. 28లో ఒకట్ల స్థానంలో 8 ఉంది కదా. 38, 48, 58, 68, రైట్, 78, 88, 98. ఓకేనా? ఒకట్ల స్థానంలో 8 ఎన్నిసార్లు వచ్చింది? 8. ఓకేనా? తర్వాత 18, 28, 38 ఎక్కడ తీసుకున్నా ఒకట్ల స్థానంలో వచ్చింది. ఓకేనా? ఇంక దీన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్నిసార్లు వచ్చింది? 10 సార్లు వచ్చింది. 4, 3, 7, 3 10 సార్లు. 1 ఎన్నిసార్లు వస్తుంది? 1, 11, 21, 31, 41, 41, 51, 61, 71, 81, 91. 1 కూడా ఎన్నిసార్లు వచ్చింది? దాదాపుగా 10 సార్లే వచ్చింది. అంటే 1 నుంచి 100 సంఖ్యలు రాసేటప్పటికి 1 కానీ 2 కానీ 3 కానీ వీటిలో ఏ అంకె అయినా సరే ఒకట్ల స్థానంలో ఎన్నిసార్లు వస్తుంది? 10 సార్లు. ఒకట్ల స్థానంలో. మనం మీ క్లాస్ చెప్పేటప్పుడు వేరే చెప్పకుండా 1 నుంచి 100 సహస్ర సంఖ్యల్లో 1 అసలు ఎన్నిసార్లు వస్తుంది టోటల్ గా? 1 నుంచి 100 సహస్ర సంఖ్యల్లో 2 టోటల్ గా ఎన్నిసార్లు వస్తుంది? టోటల్ గా కాదు, ఒకట్ల స్థానంలో ఉన్నది. ఒకట్ల స్థానంలో 8 ఎన్నిసార్లు వచ్చింది? 10 సార్లు. 18th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 5842 హోల్ పవర్ 424. 5842 హోల్ పవర్ 424లో ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏదన్నాడు. ఓకేనా? యూనిట్ డిజిట్. మరి ఇట్లా ఇందాక సింపుల్ గా చెప్పేసాం. ఒకట్ల స్థానంలో 8 వచ్చేది ఎక్కడ? 100 వరకు 18, 28 లెక్క పెట్టాం. ఇంకా లెక్క కూడా పెట్టక్కర్లేదు మనం. 1 నుంచి 100 వరకు ఉన్న సహస్ర సంఖ్యల్లో 1 ఎన్నిసార్లు వస్తుంది ఒకట్ల స్థానంలో? 10 టైమ్స్. 2 ఎన్నిసార్లు వస్తుంది? 10 టైమ్స్. 3 ఎన్నిసార్లు వస్తుంది? 10 టైమ్స్. 4 ఎన్నిసార్లు వస్తుంది? 10 టైమ్స్. ఈ ప్రశ్నకి మనం ఆలోచించలేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పవర్ లో ఇచ్చేస్తే ఆలోచిస్తే అందరికీ తెలుసు దాదాపు టెక్నిక్. ఒకట్ల స్థానంలో ఎంత వస్తుందని ఇట్లా అడిగినప్పుడు పవర్ లో ఉన్న దాన్ని ముందుగా 4తో భాగించాలి. పవర్ లో ఉన్న దాన్ని ఎంతో భాగించాలి? 4తో. మరి పవర్ లో ఉన్న దాన్ని 4తో భాగించాలంటే మొత్తం భాగించాలా? చివరి 2 భాగిస్తే చాలా? ఒక సంఖ్య 4తో పోవాలంటే చివరి 2 అంకెలు 4తో పోతే చాలు. కాబట్టి ఆ చివరి 2 అంకెలు తీసుకుంటే చాలు, మొత్తం సంఖ్య తీసుకోగలదు. రైట్? మొత్తం 4తో భాగించాలన్నా చివరి 2 4తో భాగించినా ఒకటే శేషం. 4 6 24. రిమైండర్ ఎంత? 0. రిమైండర్ ఎంత? 0. ఇలా ఎప్పుడైనా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒకట్ల స్థానంలోకి మార్చమని పవర్ లో ఉన్న దాన్ని 4తో భాగించండి. శేషం ఎంతో చూడండి. శేషం 1 అనుకో, ఇక్కడున్న ఒకట్ల స్థానానికి పవర్ లో 1 వేయాలి. 2 పవర్ 1 2 అవుతుంది ఒకట్ల స్థానం. ఇంకా శేషం 2 అనుకో, ఇక్కడున్న ఒకట్ల స్థానానికి పవర్ లో 2 వేయాలి. 2 స్క్వేర్ 4 అవుతుంది ఒకట్ల స్థానం. ఓకేనా? శేషం 3 అనుకో, ఇక్కడున్న ఒకట్ల స్థానానికి, అంటే మొత్తం మిగతా అవసరం లేదనే కదా ఇంకా ప్రతిసారి చెప్పిన మాట. ఒకట్ల స్థానం చాలా అక్కడున్న ఒకట్ల స్థానానికి పవర్ లో 3 వేయాలి. శేషం ఇప్పుడు 3 అయితే. శేషం 1 అయితే పవర్ 1, శేషం 2 అయితే పవర్ 2, శేషం 3 అయితే పవర్ 3. ఇప్పుడు చెప్పండి శేషం ఎంత వచ్చింది? 0. 0 వస్తే ఏం చేయాలి? పవర్ 0 అంటారు, జాగ్రత్త. పవర్ 4 వేయాలి. గుర్తుపెట్టుకో. రిమైండర్ 1 వస్తే పవర్ 1, రిమైండర్ 2 వస్తే పవర్ 2, రిమైండర్ 3 వస్తే పవర్ 3, రిమైండర్ 0 గనక వస్తే పవర్ 4. పవర్ 4 గుర్తుపెట్టుకో. ఓకేనా? 2 పవర్ 4 ఎంత? 16. 16 లో ఒకట్ల స్థానం ఎంత? 6. దట్స్ ఇట్. ఓకేనా? ఏం చేయాలా? 2 స్టెప్స్ అండి, ఎక్కువ ఆలోచించండి. ఎవరికైనా డౌట్ ఉన్నా మళ్ళీ చెప్తున్నా. పవర్ లో ఉన్న దానిలో చివరి 2 అంకెలని 4తో భాగించాలి. మొత్తం భాగించిన చివరి 2 భాగించినా ఒకటే. చివరి 2 భాగిస్తే చాలు. భాగించి శేషం తీసుకోవాలి. శేషం ఎంత వస్తే అంత చూసుకోండి. ఇక్కడ ఒకట్ల స్థానం ఎంత ఉందో ఆ దాని పవర్ లో వేయాలి. ఇక్కడ ఒకట్ల స్థానం ఎంత ఉంది? 2. ఒకవేళ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. శేషం 1 వస్తే ఒకట్ల స్థానం పవర్ 1, శేషం 2 వస్తే ఒకట్ల స్థానం పవర్ 2, శేషం 3 వస్తే ఒకట్ల స్థానం తీసుకో పవర్ 3, శేషం 0 వస్తే మాత్రం ఒకట్ల స్థానం తీసుకొని పవర్ 4. అంటే ఇక్కడ 5842 పవర్ 424 లో ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఎంత? 6. సో ఒకట్ల స్థానం ఎంత అంటే ఇక్కడ 6 అవుతుంది.
నెక్స్ట్ 19th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో అసత్య ప్రవచనం అన్నాడు. ట్రూ స్టేట్మెంట్ కాదు, ఫాల్స్ అడిగాడు. సరే వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాం. ఏ ఏమన్నాడు? ఒక గూగుల్ మనకు తెలిసింది చెప్తాను చూడు. ఒక గూగుల్ అంటే 10⁻100 ని ఒక గూగుల్ అంటారండి. 10⁻1 అని ఒక గూగుల్. పెద్ద సంఖ్యలను వాడే క్రమంలో మనం చెప్పేటటువంటి పదాలే గూగుల్ ప్లెక్స్. ఓకేనా? అదే ఒక గూగుల్ ఫ్లెక్స్ అంటే 10⁻100 వాల్యూ పరంగా గుర్తుపెట్టుకోండి. గూగుల్ అంటే 10⁻100, గూగుల్ ప్లెక్స్ అంటే 10⁻100. అయితే వీడేమంటున్నాడు? వీడు 10⁻100 ని కాస్త వాడు గూగుల్ అని రాసినట్టున్నాడు. అంతేనా? పైన చూడండి ఒకసారి. గూగుల్ అంటే 10⁻100, గూగుల్ ప్లెక్స్ అంటే 10⁻100, 10 గూగుల్. కరెక్టే కదా? స్టేట్మెంట్ ఏ కరెక్టే. కానీ వాడు అసత్య ప్రవచనం అడిగాడు. జాగ్రత్త. ఇలాంటి వాటిల్లో కూడా మనం తప్పు పెట్టేయచ్చు. మనం అన్ని స్టేట్మెంట్స్ చదివేసి పైన అసలు స్టేట్మెంట్ దాని వదిలేస్తాం. అసత్య ప్రవచనం అన్ని సత్యాలను పెట్టేస్తాం. జాగ్రత్త. ఇక్కడ రెండో స్టేట్మెంట్ ఏమన్నాడు? 4 అంకెలను ఉపయోగించి రాయగలిగిన అతి పెద్ద సంఖ్య. ఖచ్చితంగా దీనిలో కొద్దిమంది అయినా ఇది తప్పు అనుకొని ఉంటారు, ఇది అసత్య ప్రవచనం అనుకొని ఉంటారు. చూడు, 4 అంకెలను ఉపయోగించి రాయగలిగిన పెద్ద సంఖ్య 9 పవర్ 9 పవర్ 9 పవర్ 9. 4 అంకెల పెద్ద సంఖ్య 9999. జాగ్రత్త. ఇది అనుకోని ఉంటారు చాలా మంది. ఇది ఎప్పుడంటే ఆన్సర్ 4 అంకెల పెద్ద సంఖ్య ఏదని అడిగితే 9999. 4 అంకెలను ఉపయోగించి రాయగలిగిన పెద్ద సంఖ్య. ఉపయోగించడం అంటే పక్కపక్కనే ఉపయోగించాలా? పవర్లో కూడా ఉపయోగించవచ్చా? పవర్లో కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు 4 అంకెలను ఉపయోగించి రాయగలిగిన పెద్ద సంఖ్య ఏమవుతారండి? 9 పవర్ 9 పవర్ 9 పవర్ 9. రైట్? కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. మరి సి మూడో స్టేట్మెంట్ ఏమన్నా చూడండి. 3 విభిన్న అంకెలను ఉపయోగించి రాయగలిగిన 5 అంకెల పెద్ద సంఖ్య. 3 విభిన్న అంకెలు వాడాలి, 3 వేరు అంకెలు వాడాలి. వాటిని ఉపయోగించి 5 అంకెల పెద్ద సంఖ్య రాయాలి. మరి 5 అంకెల పెద్ద సంఖ్య రాయాలంటే వాడు ఎన్ని అంకెలు విభిన్న అంకెలు వాడమంటున్నాడు? 3 విభిన్న అంకెలు వాడమంటున్నాడు. 3 విభిన్న అంకెలు వాడి 5 అంకెల పెద్ద సంఖ్య రాయమంటున్నాడు. అయితే రాద్దాం. 3 విభిన్న అంకెల్లో పెద్ద సంఖ్య రావాలంటే, 3 విభిన్న అంకెలతో పెద్ద సంఖ్య రావాలంటే చూడండి, నాకు తెలిసి 9 8 7 అంకెలు తీసుకుంటే 3 విభిన్న అంకెలతో రాయగలిగినటువంటి పెద్ద సంఖ్య, 3 అంకెల పెద్ద సంఖ్య రాద్దాం ముందు. 987. మామూలుగా 3 అంకెల్లో పెద్ద సంఖ్య 999. కానీ 999 మనం రాయకూడదు, ఎందుకంటే వాడు 3 విభిన్న అంకెలు వాడమన్నాడు. సరే, 9 రాసిన తర్వాత మళ్ళా 9 రాయకూడదు అంటే మిగతా వాటిల్లో పెద్దది ఎవరు? 8. 8 రాసిన తర్వాత మళ్ళీ 8 రాయకూడదు, 9 రాయకూడదు, మిగతా వాటిలో పెద్దది ఎవరు? 7. అంటే 3 విభిన్న అంకెలను వాడి 3 అంకెల పెద్ద సంఖ్య ఎవరు వస్తారు? 987. కానీ మనం అడిగింది 3 అంకెల 5 అంకెల 5 అంకెలు. మరి 5 అంకెలు కావాలంటే ఇంకా 2 అంకెలు రిపీట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఇంకా 2 అంకెలు, మిగతా 2 అంకెలు ఏం చేయాలా? 3 వేరు అంకెలు వాడేసాం, రిపీట్ చేయాలి. ఓకే, మరి మనం రాసేది పెద్ద సంఖ్య కాబట్టి, 5 అంకెల పెద్ద సంఖ్య కాబట్టి ఏం రాయాలా? పెద్ద అంకెను రిపీట్ చేయాలా? పెద్ద అంకె ఎవరు? 9. 9 రిపీట్ చేయాలి. ఎన్నిసార్లు? 2 సార్లు. ఓకేనా? కాన్సెప్ట్ ఎవరికైనా అర్థం కాదు ఒకసారి చూడండి. మూడోది, 3 విభిన్న అంకెలు వాడి రాయగలిగిన 5 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు. సరే, ముందుగా 3 విభిన్న అంకెలు వాడి రాయగలిగిన 3 అంకెల పెద్ద సంఖ్య చూద్దాం. మామూలుగా 3 అంకెల్లో పెద్ద సంఖ్య 999. కానీ 3 వేరు అంకెలు వాడితే అప్పుడు 999 రాయకూడదు. కాబట్టి 9 తర్వాత మిగతా వాటిల్లో పెద్దది 8, పెద్దది 7, కాబట్టి 987. కానీ వాడు అడిగింది 3 అంకెల పెద్ద సంఖ్య కాదు, 5 అంకెల పెద్ద సంఖ్య. 5 అంకెల పెద్ద సంఖ్య అంటే ఇంకో 2 అంకెలు రిపీట్ చేయాల్సిందే, తప్పదు. మరి రిపీట్ చేయాలంటే మనం గతంలో చూసాం, పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకెలు మాత్రమే పునరావృతం చేయాలి. పెద్ద అంకె ఎవరు? వీళ్ళలో 9. కాబట్టి సి కూడా కరెక్టే. అంటే వీటిల్లో అసత్య ప్రవచనం ఏది కాదు, ఏది అసత్య ప్రవచనం కాదు, అన్ని కూడా ట్రూ స్టేట్మెంట్స్. నెక్స్ట్ 20th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏదన్నాడు? లాస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చాడు.
మొదట ఏబిసి అనే సంఖ్యను 3 అంకెల సంఖ్యను విస్తరించగా అన్నాడండి. సాధారణంగా మనం చూద్దాం, విస్తరిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఏబిసి అనే 3 అంకెల సంఖ్యను విస్తరిస్తే ఏం జరుగుతుంది? వాడిచ్చింది రెండిట్లో ఏదో ఒక, ఏలోనూ అదే ఉంది, బిలోనూ అదే ఉంది, కాకపోతే విస్తరించిన రూపం వేరుగా ఉంది. ఏది కరెక్ట్ చూద్దాం. విస్తరించడం అంటే జనరల్ గా ఆలోచించండి. 456ను విస్తరించండి. 400 ప్లస్ 50 ప్లస్ 6 అంటాం. 400ల స్థానంలో ఉంది 400, 5 10ల స్థానంలో ఉంది 50, 6 1ల స్థానంలో ఉంది కాబట్టి 6 అంటాం. మరి ఇక్కడ కూడా గమనిస్తే ఏబిసి ఏ 100ల స్థానంలో ఉంది, 100 ఏ. బి 10ల స్థానంలో ఉంది, 10 బి. సి 1ల స్థానంలో ఉంది, సి సి. ఓకేనా? అంటే ఏబిసి 100 ఏ 10 బి సి. ఇది విస్తరణ రూపం. కానీ స్టేట్మెంట్ ఏలో ఏమన్నాడు? ఏబిసి అనే 3 అంకెల సంఖ్యను విస్తరించగా ఏమొస్తుంది అన్నాడు? ఏ ప్లస్ 10b ప్లస్ 100c. తప్పది. ఏ ప్లస్ 10b ప్లస్ 100c నా కాదు కదా. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏబిసి అనే 3 అంకెల సంఖ్యను విస్తరించగా బి స్టేట్మెంట్ లో కూడా చూడండి 100 అక్కడ, సి ప్లస్ 10b ప్లస్ 100a. రివర్స్ లో ఇదే ఉంది చూడు, సి ప్లస్ 10b ప్లస్ 100a. ఏది రైట్ అండి? స్టేట్మెంట్ బి రైట్. స్టేట్మెంట్ బి రైట్. సి స్టేట్మెంట్ ఏమన్నాడు? 3 అంకెల సంఖ్యల సంఖ్య 999 అన్నాడు. జాగ్రత్త, 3 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య కాదు, 3 అంకెల సంఖ్యల సంఖ్య. అంటే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి చూద్దాం. ఎన్ని ఉంటాయని ఎప్పుడు తెలుసుకోవాలన్నా సింపుల్ బట్టి పట్టచ్చు, లేదా జనరల్ గా 3 అంకెల సంఖ్యలు ఎన్నో తెలుసుకోవాలంటే 3 అంకెల సంఖ్యలు ఎన్నో తెలుసుకోవాలంటే వాటిలో పెద్ద సంఖ్య 999, వాటిలో చిన్న సంఖ్య 100 తీసేసి ప్లస్ 1 చేయడమే. 999 మైనస్ 100 899 ప్లస్ 1 900. 3 అంకెల సంఖ్యలు ఎన్ని? 900. 2 అంకెల సంఖ్యలు ఎన్ని? 90. 4 అంకెల సంఖ్యలు ఎన్ని? 9000. సున్నా పెంచడం ఇంకా బాగా చెప్పాలంటే 5 అంకెల సంఖ్యలు 90,000, 6 అంకెల సంఖ్యలు 9 లక్షలు. ఓకేనా? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇలాంటివి ఎన్ని అడిగితే సింపుల్ గా వాటిల్లో పెద్దది మైనస్ చిన్నది ప్లస్ 1 చేస్తే సరిపోతుంది. 3 అంకెల్లో పెద్దది 999, చిన్నది 100 ప్లస్ 1. మరి ఇప్పుడు చెప్పండి, సి స్టేట్మెంట్ రైట్ వాడిచ్చింది, మంది రైట్, వాడిచ్చింది రాంగ్. ఓకేనా? బి కరెక్ట్, ఏ రాంగ్, మళ్ళా సి కూడా రాంగ్. డి ఏమన్నాడు చూడు, 1,50,000 స్కోర్లకు సమానం అన్నాడు. చూద్దామా? 1,50,000 స్కోర్లకు. ఇందాకే చెప్పానండి. ఇప్పుడు 1 మిలియన్ ఎన్ని స్కోర్లో తెలుసుకోవాలి మనం. 1 మిలియన్ ఎన్ని స్కోర్లో తెలుసుకోవాలి. ఎట్లాగా? మిలియన్ పైన రాయాలి. మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. దేనిలో మార్చమన్నాడు? స్కోర్ అంటే ఎంత? స్కోర్ అంటే 20 వస్తువులు. స్కోర్ అంటే ఎంత? 20 వస్తువులు. క్లియర్? ఇక్కడ క్యాన్సిల్ కొడితే 25ల 100, 1 2 3 4 సున్నాలు మిగిలాయి. పెట్టేస్తే పక్కన ఎన్ని స్కోర్లకు సమానమైంది? 50,000 స్కోర్. కరెక్టే కదా స్టేట్మెంట్? అంటే ఎవరెవరు సత్యాలండి? బి స్టేట్మెంట్, డి స్టేట్మెంట్ రెండు కూడా కరెక్ట్. ఓకేనా? సి రాంగ్, ఎందుకంటే సి 3 అంకెల సంఖ్యలో 999 అన్నాడు. 900 ఉన్నాయి. ఏ రాంగ్, ఏబిసిని విస్తరిస్తే అక్కడ వాడేమన్నాడు? ఏ ప్లస్ 10b ప్లస్ 100c అన్నాడు. కాదు, సి ప్లస్ 10b ప్లస్ 100a వచ్చేది. కాబట్టి బి రైట్. బి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఈ పేపర్ లో ఉన్నటువంటి 20 ప్రశ్నలను మనం కూడా కూలంకషంగా వివరించుకోవడం జరిగింది. ఇది ఈ సంఖ్యామాన టాపిక్ లో ఉన్నటువంటి ప్రాథమిక భావన కాబట్టి ఇక్కడ చాలా వరకు బేసిక్ కాన్సెప్ట్స్ టచ్ అయి ఉంటాయి. ఇంకా పోయే కొద్దీ మీకు ఇచ్చిన సిలబస్ మీరు పరిశీలిస్తే నెక్స్ట్ ఎగ్జామ్ లో టాపిక్ డెప్త్ పెరిగే కొద్దీ ఇంకా అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్స్ నుంచి వీలైనంత అప్లికేషన్ గా, వీలైనంత డిఫరెంట్ గా, వీలైనన్ని కొత్త క్వశ్చన్స్ ఎలా అడగాలనేది ప్రయత్నించేంత వరకు మరి దీన్ని ఉపయోగించుకుంటారని, నారాయణ డిఎస్సి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను ఈ లాక్డౌన్ టైంలో. ఓకే, ఇక్కడికి నెక్స్ట్ గుణిజాలు కారణాంకాల టాపిక్ సంబంధించినటువంటి ఎగ్జామ్ నెంబర్ సిస్టమ్ లో ఉంటుంది. షెడ్యూల్ అకార్డింగ్ టు షెడ్యూల్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.